స్తోత్రం 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రతిదినం రాత్రికాల సమయంలో జరుగుచున్న ఈ ప్రత్యేక ప్రార్థన అనే కార్యక్రమానికి ఏకీభవించిన ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం స్తుతుల ద్వారా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడైన మా దేవా నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి నీకు స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు 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 స్తోత్రాలు. మా విన్నపాలు ఆలకించి వాడానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మా విజ్ఞాపనలకు చెవియొగ్గు వాడానికి స్తోత్రం 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 స్తోత్రం. స్తోత్రమయ 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 స్తోత్రమయ. యేసయ్యా నీకు స్తోత్రం 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 స్తోత్రం. పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు నన్ను కాపాడుచున్నవాడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు నిత్యము నీ ప్రజల చుట్టూ ఉండువాడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. యెరూషలేమును కట్టువాడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. ఇల్లు కట్టించువాడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. పట్టణమును కాపాడువాడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. దక్షిణ దేశంలో ప్రవాహములు పారునట్లుగా చెరపట్టబడిన వారిని రప్పించువాడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. భక్తిహీనులు కట్టిన త్రాళ్ళు తెంచివాడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. భక్తిహీనుల మార్గమును వంకర మార్గముగా చేయువాడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. భక్తిహీనులకు కాలు జారు చోటు ఉంచి వారు నివసించినట్లు పడవేయవాడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. భక్తిహీనులకు కారు జారు చోటు ఉంచి వారిని నివసింపునట్లు చేయువాడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. కీడును గూర్చి సంతాపము నొందువాడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. నీ వైపు తిరిగి నీడల బహుగా క్షమించువాడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. తల్లి ఆదరించినట్లు ఆదరించువాడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి వలె నా యందు జాలిపడువాడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. ఒకని తగ్గించి ఒకని హెచ్చించిన వాడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. అహంకారులను ఎదిరించువాడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. దీనులకు కృప చూపువాడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. కాలములను సమయములను మార్చువాడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. రాజులను త్రోసివేసి నియమించుచున్నవాడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. వివేకులకు వివేకమును అనుగ్రహించువాడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. మనుషులకు తెలివిని నేర్పువాడా నీకు స్తోత్రం 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 స్తోత్రం
స్తోత్రం స్తోత్రం. జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును గనుక నీకు స్తోత్రం 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 స్తోత్రం. నీ యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును గనుక నీకు స్తోత్రం 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 స్తోత్రం. నీ జనములను ప్రేమించువాడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. అన్యజనులను శిక్షించువాడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. సముద్రముల ఘోషను వాటి తరంగముల ఘోషను అణచివాడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. జనముల అల్లరిని అల్లార్చివాడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. వేవేల మందికి కృప చూపువాడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. మా స్తోత్ర బలులన్నీ మీరు అర్పిస్తున్నవాడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. స్తుతుల ద్వారా దుర్గమును స్థాపించుచున్నవాడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. సమయంలో పాట పాడుకుంటూ ప్రభునామాన్ని గనపరుద్దాం. చిన్నమంది ఆత్మీయ గీతమాలిక పాటల పుస్తకం నుండి 529వ పాట పాడుకుంటూ ప్రభునామాన్ని గనపరుద్దాం. వచ్చిన వారందరూ మాతో కలిసి ఏకీభవించండి. ఎలా తీర్చగలనయ్యా నీ రుణమును, ఎలా తీర్చగలనయ్యా నీ రుణమును. విరిగి నలిగిన హృదయముతో నిత్యము నిన్నే సేవించుచు, విరిగి నలిగిన హృదయముతో నిత్యము నిన్నే సేవించుచు. యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం. యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం. ఎలా తీర్చగలనయ్యా నీ రుణమును. ఆరిపోయినా ఈ దీపమును వెలిగించినావే, ఆరిపోయినా ఈ దీపమును వెలిగించినావే. వెలుగు సంబంధిగా దీప స్తంభముపై నిలిపినావయ్యా. వెలుగు సంబంధిగా దీప స్తంభముపై నిలిపినావయ్యా. యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం. యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం. ఎలా తీర్చగలనయ్యా నీ రుణమును. కూలిపోయినా ఈ గుడారము నిలబెట్టినావే, కూలిపోయినా ఈ గుడారము నిలబెట్టినావే. సుడిగాలి వీచగా నీ చాటున నన్ను దాచినావయ్యా. సుడిగాలి వీచగా
నీ చాటున నన్ను దాచినావయ్యా యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం ఎలా తీర్చగలనయ్యా నీ రుణమును పిలచుకుంటివే దూతలు చేయని నీ దివ్య సేవకు పిలచుకుంటివే దూతలు చేయని నీ దివ్య సేవకు మందసము మోసే అభిషేకమును ఇచ్చినావయ్యా మందసము మోసే అభిషేకమును ఇచ్చినావయ్యా యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం ఎలా తీర్చగలనయ్యా నీ రుణమును ఎలా తీర్చగలనయ్యా నీ రుణమును విరిగి నలిగిన హృదయముతో నిత్యము నిన్నే సేవించుచు విరిగి నలిగిన హృదయముతో నిత్యము నిన్నే సేవించుచు యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం 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 యేసయ్యా నీకు స్తోత్రం 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 హల్లెలూయా 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 పరిశుద్ధుడా నీకు స్తోత్రం 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 సర్వాధిపతి నీకు స్తోత్రం 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 సర్వలోక చక్రవర్తివైన మా తండ్రి నీకు స్తోత్రం 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 మహిమోన్నతుడా నీకు స్తోత్రాలు 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 మహోపకారి నీకు స్తోత్రం 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 విరిగి నలిగిన హృదయంతో నిత్యము నిన్ను స్తుతించగలిగిన భాగ్యాన్ని మరి మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము దేవా నీకు స్తోత్రాలు స్తోత్రాలు ప్రవ్వా అయా మా జీవితాంతము ప్రవ్వా తండ్రి నాయన నీకు స్తోత్రాలు స్తోత్రాలు ప్రవ్వా అయా తండ్రి నీ సేవ కొరకే ప్రభా తండ్రి నాయన నీ పాద సేవ కొరకే ప్రభా తండ్రి మా జీవితాన్ని ప్రభా తండ్రి నాయన అయా నీ పాదాల చెంత పెడుచున్నాము ప్రభా నీకు స్తోత్రాలు 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 దేవా అయా ప్రభా నీ ఉచితమైన కృపను బట్టి నీ అమూల్యమైన కృపను బట్టి ప్రభా అయా తండ్రి ఇటు రీతిగా మమ్మల్ని నిలబెట్టుకుని మీరు వాడుకుంటున్నందుకే నీకు స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాము ప్రభా అయ్యా మా దేవా నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు స్తుతులు స్తోత్రాలు
చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రభా తండ్రి నాయన నీకు స్తోత్రాలు. మేము చేస్తున్న ప్రార్థనలు మీరు ఆలకించండి ప్రభా. అయ్యా తండ్రి నీ సేవకులకి ఇచ్చిన భారానికై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రతిదినము ప్రభా తండ్రి అలసిపోక ప్రభా తండ్రి నాయన ఉదయము సాయంకాలము ప్రభా తండ్రి నాయన నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా తండ్రి నాయన నీ సన్నిధిలో స్తుతిస్తూ ప్రభా తండ్రి నిన్ను ఆరాధిస్తూ నీ నామాన్ని ఘనపరుస్తూ ప్రభా అయ్యా ప్రభా తండ్రి నీ వాక్యాన్ని ప్రకటిస్తూ ప్రభా తండ్రి నాయన నీకు స్తోత్రాలు నిత్యము ప్రభా తండ్రి నాయన అయ్యా ప్రభా తండ్రి నీతో గడిపే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా ప్రభా ఈ సమయం లేక ప్రభా ఈ గడియను చూడక ప్రభా ఈ కృప లేక ప్రభా అయ్యా తండ్రి నాయన ఎంతోమంది ప్రభా తండ్రి నాయన నీ కాలగర్భంలో కలిసిపోయినప్పటికీ ప్రభా అయ్యా మేమైతే నీ ఉచితమైన కృపను బట్టి ప్రభా తండ్రి నాయన నీవు మా జీవితంలో చేసిన మేలును బట్టి ప్రభా నీవు మా పైన చూపిస్తున్న కృపను బట్టి ప్రభా తండ్రి ఇటు రీతిగా జీవించగలిగి ఉన్నాము ప్రభా. అయ్యా తండ్రి నాయన నీ కృప లేకపోతే మేము ఏ క్షణము ఏ నిమిషము మేము బ్రతకలేము తండ్రి. అయ్యా ప్రభా తండ్రి నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. లోకం లేటు చూసిన ప్రభా తండ్రి నాయన అయ్యా ప్రభా తండ్రి ప్రతి ఒక్కరూ ప్రభా తండ్రి నాయన భయాందోళనతో ప్రభా తండ్రి నాయన నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా తండ్రి నాయన నీకు స్తోత్రాలు చెప్పుకోలేని పరిస్థితుల్లో ప్రభా అయ్యా తండ్రి నాయన నీకు స్తోత్రాలు ఏ సమయాన్ని ఏమవుతుందో తెలియక ప్రభా అయ్యా తండ్రి అనేక మంది ఇబ్బందుల్లో బాధల్లో ప్రభా తండ్రి నాయన నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా ప్రభా తండ్రి నాయన నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బాధపడుచు ఉండగా ప్రభా అయ్యా తండ్రి నాయన ఒక్కసారి వారందరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీ గాయపడిన హస్తం ప్రతి ఒక్కరి మీద తండ్రి నాయన మీరు చాపమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా ప్రభా తండ్రి మా దేశాన్ని ఒక్కసారి రక్షించండి ప్రభా. అయ్యా తండ్రి నాయన మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా తండ్రి ఇండియాలో సెకండ్ ప్లేస్కి ప్రభా తండ్రి నాయన కేసుల వల్ల ప్రభా తండ్రి సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోయింది ప్రభా. ఒక్కసారి ప్రభా తండ్రి మా రాష్ట్రంపై ప్రభా నీ కనుదృష్టించండి ప్రభా. అయ్యా నీ కనికరము చాపమని ప్రార్థిస్తున్నాము తండ్రి నాయన. మీరు మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభా. అయ్యా ప్రభా తండ్రి నాయన మమ్మల్ని అనుక్షణము ప్రభా తండ్రి మీరు కాపాడుచున్న దేవుడు తండ్రి. అయ్యా నిత్యము ప్రభా కంటి పాప వలె మమ్మల్ని కాపాడుచున్న దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రభా తండ్రి నాయన ఒక్కసారి మా ప్రాంతాలని మా గ్రామాలని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీరు దర్శించండి ప్రభా. అయ్యా ప్రభా తండ్రి నాయన ఒక్కసారి నాయన నీ కరుణాహస్తము చాపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా ప్రభా తండ్రి మా అయ్యా ప్రభా తండ్రి నాయన మా గ్రామాలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా తండ్రి. ఈ కేసు అయ్యా ఈ కరోనాతో ఎంతమంది అయితే బాధపడుచున్నారో ప్రభా ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా తండ్రి నాయన వారందరినీ ప్రభా మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ గాయపడిన హస్తం వేసి ప్రతి ఒక్కరిని మీరు తాకమని ప్రార్థిస్తున్నాను దేవా. అయ్యా తండ్రి నాయన నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి నాయన మళ్ళీ మేము అందరం కలిసి సంఘ బిడ్డలతో కలిసి ప్రభా నీ సన్నిధిలో ప్రభా తండ్రి గంభీరంగా ప్రభా నాయన నిన్ను ఆరాధించగలిగిన భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా తండ్రి తొందరలోనే ఆ సమయం వస్తుందని ప్రభా నీ సన్నిధిలో మేము ఎదురు చూస్తూ ప్రభా అయ్యా తండ్రి ఇంకా నువ్వు భారము కలిగి ప్రభా మా ప్రాంతం కొరకు మేము ప్రార్థించగలిగిన కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం యేసయ్యా తండ్రి నాయన. అయ్యా ప్రభా తండ్రి నేను ఎంతమంది అయితే ఈ వైరస్తో బాధపడుచున్నారు వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. హాస్పిటల్లో బెడ్లు లేక ప్రభా ఎంతోమంది ప్రభా తండ్రి నీకు స్తోత్రాలు మరణిస్తున్నారు ప్రభా. వారి కుటుంబాలకు మీరు ఓదార్పును దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవానికి వందనాలు ప్రభా. ఆక్సిజన్ అందక ప్రభా తండ్రి ఎందరో మరణిస్తున్నారు ప్రభా. అయ్యా తండ్రి నాయన ఆక్సిజన్ కొరత లేకుండా తండ్రి నాయన నీకు స్తోత్రాలు అందరికీ మంచిగా ప్రభా ఆక్సిజన్ అందడానికి మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. డాక్టర్స్ అందరికీ మీరు తోడేయండి ప్రభా తండ్రి నాయన మంచి జ్ఞానం ఇచ్చి ప్రభా తండ్రి ఇంకా నువ్వు పేషెంట్స్ అందరినీ నాయన ఎటు రీతిగా ట్రీట్ చేయాలో మీ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారికి నీ ప్రత్యేక కాపుదల తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయ్యా వారికి కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి ప్రభా తండ్రి నాయన నీకు స్తోత్రాలు పేషెంట్స్ అందరినీ మంచిగా ప్రభా అయ్యా తండ్రి నాయన వారికి వైద్య సహకారం అందించగలిగిన కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా.
అయ్యా మా తండ్రి దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి నాయన నీకు వందనాలు ప్రభా. ఎస్యానికి స్తోత్రాలు. పోలీస్ సిబ్బంది వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా ప్రభా వారు కూడా తండ్రి నాయన రోడ్ల మీద ప్రభా తండ్రి అయ్యా ఎంతగానో ప్రభా తండ్రి నీకు స్తోత్రాలు డ్యూటీ చేస్తుండగా మీ కృపను దయచేయండి ప్రభా. వారికి నీ ప్రత్యేక కాపుదల తోడుగా ఉంచండి తండ్రి. మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయండి ప్రభా. అలాగే ప్రభా తండ్రి నీకు స్తోత్రాలు. ఎమ్మెల్యేలు ఎంపీలని ప్రభా అయ్యా తండ్రి నాయన నీకు స్తోత్రాలు. సీఎంఎల్ని పిఎంఎల్ని ప్రభా తండ్రి నాయన గ్రామ ప్రెసిడెంట్లు మొదలుకొని ప్రభా ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తండ్రి నాయన నీకు స్తోత్రాలు. మా ప్రాంతాన్ని ఎట్టి రీతిగా పరిపాలించాలో ప్రభా అయ్యా తండ్రి నాయన వారికి నీ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మా దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అలాగే ప్రభా తండ్రి వాలంటీర్లు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇంటింటికి తిరిగి ఎంతగానో సేవ చేస్తున్నారు ప్రభా. వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను ప్రభా. తండ్రి ఆశా వర్కర్లు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఏఎన్ఎంలు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తండ్రి నీ ప్రత్యేక కాపుదల తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా ప్రభా మేము చేసిన ప్రార్థనలు ఎంత మాత్రము నిరర్ధకము కావు ప్రభా. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. అయా తండ్రి దీనులమైన సన్నిధిలో మొర్రపెడుచున్న మా మొర్రలు ఆలకించి ప్రభా అయా తండ్రి మా శ్రమలన్నిటిలో నుండి మీరు తప్పిస్తారని నమ్ముచు ప్రభా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నామయ్యా. మా ప్రార్థనలన్నీ మీరు ఆలకించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరో మంది సేవకులు ప్రభా, ఎందరో పరిశుద్ధులు తండ్రి, ఎందరో మంది ఉపవాసాలుండి ప్రభా నీ సన్నిధిలో గోజాడుతున్నారు ప్రభా. వారి ప్రార్థనలన్నీ మీరు ఆలకించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా సంఘ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా తండ్రి నేను ఎవరైతే ప్రభా తండ్రి నీకు స్తోత్రాలు ఈ వైరస్తో బాధపడుచున్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ప్రభా మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నేను అందరూ రికవర్ అవ్వడానికి మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా. అయా యెహోవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. చిన్న మంద సహవాస సేవకులందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా తండ్రి నాయన నీకు స్తోత్రాలు ప్రభా. అందరినీ ఆరోగ్యాలతో నింపమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయా తండ్రి మస్క్ పిల్లి సేవ చేస్తున్న తండ్రి నాయన నీ దైవజనులు యాకోబు పాస్టర్ గారి కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. కుటుంబం అంతటికి ప్రభా మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. తొందరలో నాయన నీకు స్తోత్రాలు. వారందరూ రికవర్ అవడానికి మీ కృప దయచేయండి ప్రభా. అయా తండ్రి నన్ను నీకు స్తోత్రాలు. మళ్ళీ మేము ప్రభా తండ్రి మంచి వార్తను వినడానికి మీ కృప దయచేయండి ప్రభా. అలాగే ప్రభా నీకు స్తోత్రాలు. ఆర్యవటంలో ప్రభా తండ్రి ఇజ్రాయేల్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. కుటుంబంలో ఎంతమంది అయితే ప్రభా తండ్రి నాయన నీకు స్తోత్రాలు అనారోగ్యం పాలై ఉన్నారో ప్రభా వారందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రభా తండ్రి నాయన మీరు ఆరోగ్యంతో నింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా ప్రభా నీకు స్తోత్రాలు. ఎంతమంది అయితే ఈ లైవ్ చాట్లో ప్రార్థన అవసరాలు కోరుచు ప్రభా, ఎంతమంది అయితే ప్రభా తండ్రి ప్రార్థన అవసరాలు కోరుతూ ప్రభా తండ్రి నాయన నీకు స్తోత్రాలు తండ్రి నాయన ప్రార్థించమని అడిగి ఉన్నారు. వారందరి అవసరతలు మీరు తీర్చండి ప్రభా. అయా తండ్రి ఏకీభించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ప్రభా తండ్రి నాయన మంచి ఆరోగ్యాలు దయచేయండి ప్రభా. అయ్యా నీ సేవకులు ప్రభా తండ్రి వాక్యం విత్తుచుండగా మీరు తోడేయండి ప్రభా. అయా తండ్రి నాయన ప్రతి వారికి కావాల్సిన వర్తమానాన్ని మీరు అనుగ్రహించి ప్రభా. అయా తండ్రి కార్యక్రమం ముగింపు వరకు నీ ఆత్మ స్వాధీనంలో జరిగించుకోమని చిన్న కొద్ది ప్రార్థన నీ పాద సంతకి చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం నా ప్రియ పరలోకపు తండ్రి. స్తోత్రం. ప్రార్థన ఆలకించిన వాడా నీకు వందనాలు. కార్యాలు జరిగించేవాడా నీకు స్తోత్రం. కృప చూపించేవాడా నీకు వందనాలు. మహోన్నతుడా నీకు వందనాలు. మహాకృప కనికరం తోడుగా ఉంచి నడిపిస్తున్నవాడా నీకు వందనాలు. చేతి సహాయం లేక వాగ్దానం చేత స్థిరపరచువాడా నీకు వందనాలు. మాట సెలవిచ్చి అద్భుతం చేయవాడా నీకు వందనాలు. ఈ దినచర్యలో ప్రభు ఈ సాయంకాలపు వేళలో ప్రభు బలమైన హస్తం మనకు తోడుగా ఉండునుగాక. యెహోవా దక్షిణ హస్త బలం సహస్ర కార్యములు చేయునుగాక. ఆయన హస్తం ఆయన కనుదృష్టి మనతో ఉంచి ఈ సాయంకాలపు ప్రార్థనలో ప్రభు మనకు తోడ్పడి నడిపించునుగాక. దేవుని సన్నిధిలో ఈ సాయంకాలపు 8:15 నుంచి వెలువడుతున్న ఈ కార్యక్రమంలో విచ్చేసిన మీ అందరికీ నా ప్రభు నామంలో లిటిల్ ఫ్లాక్ మినిస్ట్రీ తరఫున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క కృప మనకు తోడై ఉండాలని, దేవుని సన్నిధి మనకు అనుగ్రహించబడాలని మనం విజ్ఞాపన చేద్దాం. ప్రార్థనలో కొనసాగుదాం. దేవుని యొక్క సన్నిధి మనతో నడిపించాలని మనం ఆశపడదాం.
పిల్లరా, ఇక్కడ ఒక మాట చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఈ లైవ్, ఈ ప్రత్యక్ష ప్రసారంలో పనిచేస్తున్న ఇక్కడ మీ ఎవ్వరం సీనియర్స్ కాదు. ఏ ఒక్కటి తెలియదు మాకు. మా బాబు రవికిరణ్ అమెరికాలో ఉంటాడు, అన్నయ్య కొడుకు. తను అక్కడ నుండి జెస్సీ ఏంజల్కి, అలాగే కొంత శనిబాబు కూడా ట్రైనింగ్ ఇచ్చాడు. అలాగే కృపా మాధుర్య వీళ్ళు ఇక్కడ వర్క్ చేస్తున్నారు. అంతకు మించి ఏ విధంగానూ వాళ్ళకి తెలియదు. కానీ కొంచెం నెట్ కూడా ఒక్కొక్కసారి మమ్మల్ని ఇబ్బంది పెట్టింది ఫస్ట్లో. మీ అందరూ చేసిన ప్రార్థన బట్టి నెట్ చక్కగా వస్తుంది. దానికి దేవునికి మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తూ ఉన్నాను. ప్రాముఖ్యంగా ఇంకా కొత్త ప్రణాళికలు కలిగి ఉన్నాం. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ మీ మధ్యకి రావటానికి ప్రార్థన చేయండి. పాశ్రమ్ గారు, నేను, కృపామాధుర్య, జెస్సీ ఏంజల్, చిన్ని పాశ్రమ్ గారు, పిరుపతేజ పాస్టర్ గారు, హర్షిత, ఇంకా కొంతమంది దైవజనులు ఒక్కొక్కరు ప్రార్థన చేస్తూ, పాటలు పాడుతూ, దేవుని స్తుతిస్తూ దూరానున్న లైవ్లో కనెక్ట్ అయ్యి వారు సహకరిస్తున్నారు. ఈ పరిచయలు ఏకీభించిన వారందరికీ ప్రభునామములో ప్రత్యేక వందనాలు. చిన్న బిడ్డలకు దైవాశీస్సులు చెందునుగాక, వారు పొందుకుని వృద్ధి చెందుదురుగాక. వాక్యాన్ని జ్ఞానందం. ప్రస్తుతం పరిస్థితులు చాలా ప్రతికూలతగా దినదినం దేశంలో వైరల్ తగ్గుతుంది. కానీ ప్రస్తుతం మరి ఎందుకు కారణంగానూ మన రాష్ట్రంలో పరిస్థితి కొంచెం ప్రభావంగా ఉంది. అది ఇంకా రేపటి నుంచి ఎక్కువ పూర్తి లాక్డౌన్ చేస్తారని అంటున్నారు, వింటున్నాం. మేము ఏమీ చెప్పటం లేదు, కానీ వాస్తవంగా ప్రార్థన చేస్తున్నాం కాబట్టి ఆ సంగతులు మీరు కూడా పాటించాలి. తగిన పని ఉంటేనే వెళ్ళాలి, లేకపోతే వెళ్ళకుండా ఉండటం చాలా మంచిది. ప్రభువైపు చేతులు ఎత్తుదాం. దేవునికి స్తోత్రం. నా ప్రాంతాన్ని ఒక్కసారి మీ హస్తము చాపి మమ్మల్ని కనికరించు ప్రభువా అని ప్రార్థనాపూర్వకంగా 37వ కీర్తన 24వ వచనంలో పునరా దేవుని యొక్క దైవ స్వరం వింటూ దేవుని చిత్త ప్రకారం నడుస్తున్న దావీదు అనే వ్యక్తి ఏ విధంగా దేవుని స్తుతిస్తున్నాడో చదువుకుందాం. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. ప్రభా, నీ వాక్యము మాకు అర్థమయ్యే ఆత్మను దయచేయండి, వినగల చెవి, గ్రహించే మనసు, ఆ ప్రకారంగా నడుచుకునే ఆలోచన మాకిమ్మని యేసు నామమును అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పిల్లరా, దేవుని సన్నిధిలో ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ లిటిల్ ఫ్లాక్ మినిస్ట్రీ దీవెన గ్రౌండ్ గంగవరం నుంచి వెలువడుతున్న ఈ లైవ్లో మీరందరూ కనెక్ట్ అవుతున్నారు. మిమ్మల్ని మేము సంతోషిస్తున్నాం. ఇంకా ఈ పరిచర్య అభివృద్ధి కొరకు మీరు అనేకమైన వర్తమానాలు వింటూ దీవించబట్టకు, ధైర్యము కలిగి ఉంటకు. ధైర్యం చెడిపోతున్న దినాలు ఇవి. ధైర్యం చెడిపోతున్న దినాల్లో దీవించబడుటకే కాక ధైర్యము కలిగి ఉండుటకు, దేవుని వైపు చూసి, వాక్యం వైపు చూసి బలం పొందుకున్నటకు, ఒక నిరీక్షణకు ఆధారభూతుడైన దేవుడు మనకున్నాడని నమ్మి ఆయనతో మనం నడుద్దాం. చక్కని మాట ఇక్కడ ఈ సాయంకాలపు వేళలో ప్రభువుని మనం స్తుతిస్తూ, యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు. నమ్మాలి. దేవుడు నా చెయ్యి పట్టుకున్నాడు. ప్రతి తండ్రి బిడ్డను తీసుకుని బయటికి వెళ్తాడు. ఒక్క బిడ్డడు ఉన్నాడు అనుకోండి, చేయి పట్టుకుని నడిపిస్తాడు. ఆడికి ఏమి నేర్పుతాడు? నడక నేర్పుతాడు. ఒక తండ్రి ఏమో బిడ్డలను భుజాల మీద ఎక్కించుకుంటాడు. నడక నేర్పే తండ్రి ఎంతవరకు నడక నేర్పుతాడు? ఆడు నడిచే వరకు నడక నేర్పుతాడు. ప్రభు అన్నాడు, ముదిమి వచ్చు వరకు నేను నిన్ను ఎత్తుకుని ముద్దాడేవాడను. 2,
ఒకవేళ నీ తల్లైనా నిన్ను మరుచునేమో కానీ నేను నిన్ను మరువను. పునర్ ఎంత శ్రేష్టమైన వాగ్దానం మనం వింటున్నాం. కానీ నమ్ముతున్నావా? నమ్మితే దేవుని మహిమను చూస్తావు. అపనమ్మకస్తుడువు కాకు, అపనమ్మకస్తుడువు కాకు. ఆత్మలో ఆయన వైపు చూడు. ఆయన నిన్ను చెయ్యి పట్టుకుని నడిపించి అద్దరికి తీసుకెళ్తాడు. నిన్నటి దినం నేను జ్ఞాపకం చేశాను. గుడ్డివాని కన్నులు తెరవటానికి పిల్లరా ఆయన ఊరి బయటకు తీసుకొచ్చాడట. ఊరు బయటకు తీసుకొచ్చి వాడి మీద బురద వేసి పిల్లరా చూపు పొందమన్నాడు. చూస్తున్నాడు కానీ చెట్లు నడుస్తున్నట్టుగా కనపడుతున్నారట. అంటే ఒక్కోసారి మనం ఏదైనా ట్రైన్లో స్పీడ్గా వెళ్ళిపోతుంటే ట్రైన్లో మనం అలా ఉంటాం, కుదురుగానే కూర్చుంటాం. చెట్లు, బిల్డింగులు, ఊర్లు మనల్ని దాటుకుని పరుగు వెళ్ళిపోతున్నట్టు కనపడుతూ ఉంటాయి. ఆడికి కూడా అలా కనపడినాయి. ఆశ్చర్యం ఏంటో తెలుసా? ప్రభు అన్నాడు, మళ్ళీ చేతులుంచి ప్రార్థన చేసి స్పష్టంగా చూడమన్నాడు. ఇప్పుడు అంతా సవ్యంగా కనపడుతుంది. ఇప్పుడు ఒక్కొక్కసారి మన జీవితాల్లో, మన కుటుంబాల్లో కొంత నమ్ముతాం, కొంత నమ్మకంగా అపనమ్మకంగా ఉంటాం. అలా కాక నా తండ్రి నన్ను చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు. ఆయన చెయ్యి పట్టుకుని నడిపిస్తే ఒకవేళ పడిపోయినను లేవనెత్తగల సమర్థుడు, జారి పడిపోయినను లేవనెత్తగల సమర్థుడు. 116వ కీర్తనలో చెప్తాడు, జారి పడకుండునట్లు నా పాదములను, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, మరణము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. ఎవరు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు? తప్పించి రక్షించగల సమర్థుడు, సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. నేను వాక్యం చెప్తూ ఏదో మామిడి పళ్ళు కావడాడు సీటు దాచుకున్నాడని ఒకటి, ఇలాంటి ఏదో చిన్న ఉదాహరణలు చెప్తున్నాను. పిల్లలు ఇంగ్లీష్ ఉదాహరణలు, ఎక్కడెక్కడో ఉదాహరణలు నాకంత తెలియవు, రావు. నాకు తెలుసున్నదల్లా కూలమల్లవారని కుగ్రామంలో పుట్టి పెరిగి నా జీవనోపాధి స్టైల్లో పిల్లరా నేను చిన్న వ్యాపారం చేసుకుంటూ పరిస్థితులు ప్రతికూలత అయిపోయినాయి. 1983లో గంగవరం 84కు వచ్చి మళ్ళీ జీవనోపాధి కొరకు ఏదో పని చేస్తూ ఉండగా సమస్యలు నా మీద పొర్లుతున్నాయి. 91 కల్లా ఊహకందలేనంత శ్రమలు నా మీద పొర్లిపోతున్నాయి. ప్రభు వైపు చూడమని నా తల్లి చెప్పింది, నా భార్య చెప్పింది. కానీ ఆశ్చర్యం, ఆయన వైపు చూడటం మొదలుపెట్టాను. ఆయన నా చేయి పట్టుకున్నాడు. నా చేయి అలా పట్టుకున్నాడు. ఈ రోజు వరకు విడిచిపెట్టలేదు. ఆయన చేయి పట్టుకుంటే విడిచిపెట్టాడు. నువ్వు కాని పట్టుకున్నావు అనుకోండి, విడిచిపెట్టేస్తావు. అక్కడ ఏదైనా అందంగా అంటున్నానుకో, దాన్ని చూస్తూ ఉండిపోతావు. చెయ్యి వదిలేస్తావు, ఆయన ముందుకు వెళ్ళిపోతాడు, నువ్వు వదిలేస్తావు, నీ పని అయిపోద్ది. దేవుని సన్నిధిలో, మహిమ కలిగిన దేవుని సన్నిధిలో ప్రన చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేకయుండడు. లేపగల సమర్థుడు నా యేసయ్యా. హల్లెలూయా. నీ చెయ్యి ఆయన పట్టుకోవాలి, నీ చెయ్యి ఆయనకి అందివ్వాలి. నువ్వు ఆయన చేయి పట్టుకుంటే వదిలేస్తావు, జారిపోతావు, పరిస్థితులు బట్టి స్లిప్ అయిపోతూ ఉంటావు. దేవుని సన్నిధిలో, మహిమ కలిగిన దేవుని సన్నిధిలో పులరా తండ్రి తన పిల్లలను చేతులు పట్టుకుని నడిపిస్తాడు. తండ్రి తన బిడ్డలను చేతులు పట్టి నడిపిస్తాడు. చూడండి ఎలా నడిపిస్తాడు. ఓషియా ప్రవచన గ్రంథం 11వ అధ్యాయము 3వ వచనంలో చాలా విషయాలు ఉంటాయి, కానీ 3 సంగతులు. ఎఫ్రాయిము చెయ్యి పట్టుకుని వానికి నడక నేర్పిన వాడును. దేవునికి స్తోత్రం. ఎఫ్రాయిముకు ప్రభు అంటే ఏమి నేర్పాడట? నడక నేర్పాడు. ఇంకా నడవలసిన బాధ్యత నీదే. నడక నేర్పాడు, చెయ్యి పట్టుకుని నడక నేర్పాడు. ఎత్తి ఎలాగెక్కాలి, దిగుతున్నప్పుడు ఎలా దిగాలి నేర్పాడు. ఒకసారి వాస్తవ
వాస్తవమైన సంగతులు చెప్తాను, పేరు చెప్పను, బాగోదు కదా. ఒక అమ్మాయి కురసగా ఉంటుంది, పెళ్లి చూపులు వస్తున్నాయి, కురసగా ఉంటుంది. ఎత్తుమడాలు జోడు కాదండి, దాన్ని ఏదో అంటే అలా కిందేమో గోడుగా ఉంది, ఇంచుమించు 3 అంగుళాలు 4 అంగుళాలు ఎత్తు కనపడుతుంది ఆ జోడు. ఎదరికేమి ఎలాగుంది, ఇదేమి ఎలాగుంది, ఏం చూడమ్మా, ఏమో స్తోత్రం. పులారా ఆ జోడు వేసుకుని నేర్చుకుంటుంది నడక ఇలాగలాగా, కానీ ఒక్కోసారి ఇలాగెలా తోలుతుంది. అమ్మాయి సన్నగా ఉంటుంది పాపం, కానీ కురస మొత్తం ఇది ఏదైతే ప్రాక్టీస్ చేసింది. సరే పెళ్లి చూపులు దగ్గర అవుతున్నాయంట ఆ పాప తల్లికి, అవుతున్నాయంట కాదు అంటే చర్చికి రారు వారు, మామూలుగా లోకంలో అందరిలాగే ఉంటారు. నేను ఇంకా కార్యక్రమాలకి వెళ్ళను కదా, మీకు తెలుసు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆమె పెళ్ళివారు వస్తున్నారు, చాలా తొందరగా రెడీ చేస్తున్నారు. అందరూను బంధువులు ఎవరి మట్టి వాళ్ళు వచ్చేసారు, ఇంటి వారు అక్క చెల్లెళ్ళు తమ్ముడు అన్నయ్యలు అందరూ అట్టహాసంగా ఉన్నారు. ఈ అమ్మాయి చక్కగా బాగా ముత్తాబయ్యింది అన్నమాట. ఈ అమ్మాయి మరి ఇప్పుడు కురసగా ఉంది కదా, ఒకేసారి 3-4 అంగుళాలు ఎత్తి పెరిగిపోయింది. ఆ ఇంట్లో ముసలమ్మ అందట, ఓలే నిన్నేనే ఏంటే ఈ సీర కట్టుకుంటూ అంత ఎత్తి అయిపోయావు అందంట. అందరూ నవ్వుతున్నారట. పోన్లే నా దిట్టు నీకు తగలకూడదు అని ఆ ముసలమ్మ అనేసిపోయింది. వచ్చిన వాళ్ళు అమ్మాయి బాగుంది, చీర కట్టుకుంటే హైట్గా కనపడుతుంది, నచ్చేది ఈ రోజున అందరూ అనుకుంటున్నారు, సంతోషిస్తున్నారు. ఈ సంతోషంలో ఈ అమ్మాయి నేను ఎత్తుమడాల జోడు అంటే హీల్ సైర్ చేసుకున్నాను అన్న సంగతి, క్షమించండి, ఆ హైట్ ఆ ఎత్తు జోళ్ళు వేసుకున్న సంగతి మర్చిపోయి ఆ బిడ్డ ఏం చేసిందంటే కాస్త నడుస్తుంటే ఒక తెలివైన అమ్మగారు, పక్కన్న అమ్మగారు చేయి పట్టుకున్నారట. చేయి పట్టుకుంటే చేతికి ఏం వేసుకుంది ఈ అమ్మాయి, అప్పటికే గోల్డ్ రంగు బాబత రంగులు ఉన్నాయి కదా, ఆంటీ వదిలే నేను నడుస్తాను అని మెల్లిగా నడుచుకుంటూ వస్తుంది. ఏం జరిగిందో తెలియదు, పడిపోయింది ఆ అమ్మాయి. పెళ్లి చూపుల కంటే హాస్పిటల్ చూపులు ఎక్కువైపోయినాయి అమ్మాయికి. కాలు నిజంగా మా బంధువుల కుటుంబంలో తర్వాత తెలిసాక నేను ఫోన్లో కనెక్ట్ అయ్యానంతే. ఇప్పుడు కదప్పుడు చాలా రోజులైంది, చాలా సంవత్సరాలు. పునరా అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. ఏది దేవుడు నీకు ఇచ్చాడు అందులో కలిగి ఉండాలి. ఆ అమ్మాయి ఆ ఎత్తు జోళ్ళు వేసుకోవటం వల్ల లేకపోతే దానివల్ల ఆ అమ్మాయి ఇబ్బంది పడింది. కానీ నడక నేర్పే దేవుడు అలాగ కాదు. నీ నడక నీ పడక నేను కనుగొన్నాను అని ప్రభు చెప్తున్నాడు. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఎఫ్రాయిము చెయ్యి పట్టుకుని వానికి నడక నేర్పిన వాడవు నేనే. 2 వాడిని కౌగిలించుకున్న వాడను నేనే. ఆయనట తండ్రి తన బిడ్డలను కౌగిలించుకున్నట్టుగా, తల్లి తన కుమార్తెను కౌగిలించుకున్నట్టుగా, ఒక దైవ ప్రేమ కలిగిన వ్యక్తులు ఒకరినొకరు కౌగిలించుకున్నట్లుగా, వేదంలో ఉన్న వారిని ఆదరించినప్పుడు కౌగిలించుకున్నట్లుగా. స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఆ అనుభూతి, ఆ ప్రేమ, ఆ యొక్క ప్రణాళికే వేరు. కోతులు ఉంటాయి చూడండి, కోతులు గుంపులు ఉంటాయి. కోతి పిల్ల తల్లి పొట్టలా గట్టిగా పట్టుకుంటుంది, తల్లి పట్టుకోదు, పిల్లే పట్టుకుంటుంది. జారి పడిందో సస్తాది. ఆయన పట్టుకుని నడిపిస్తాడు, నువ్వు కూడా పట్టు విడవకుండా ఆయన పట్టుకోవాలి, కౌగిలించుకోవాలి. ఇక 2వ మాట చూస్తే ఏమని చెప్పండి, కౌగిలించుకున్న వాడను నేనే. 3వ మాట ఉంటుంది చూడండి, నేనే వారిని స్వస్థపరచువాడనే సంగతి వానికి మనస్సుని పెట్టలేకపోతున్నా. ఈనాడు సమాజం, ఈనాడు లోకం స్వస్థపరిచే రక్షకుడు ఒకడున్నాడు. ఆయన అన్నాడు, నిర్గమాకాండ ప్రతిరోజు ఈ మాట ప్రస్తావిస్తున్నాను కదూ, ప్రస్తావిస్తూనే ఉంటాను. నా జీవితం నన్ను ఆ స్థితిలోంచి ప్రభు తీసుకొచ్చాడు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఐగుప్తీయులు కలిగి ఏ రోగము మీకు రాదు. నా ఆజ్ఞలు కట్టడలు మీరు గైకొనాలి. నేను ఒక్కడనే దేవుడని నమ్మితే మీ జీవితంలో అద్భుతం చేస్తాను. హల్లెలూయా. ఆ మహానుభావుడు, ఆ జ్ఞాని ఒక ఆయన అన్నాడు, స్వస్థతలు ఎక్కడున్నాయిరా అన్నాడు. మరి ఎక్కడున్నాయని అడిగాడు. వైద్యం చేయించుకోవాలి, హాస్పిటల్కి వెళ్ళాలి అన్నాడు ఆయన.
మరి ఎంతమంది హాస్పిటల్కి వెళ్తున్నారు స్వామి బాబు నిన్నే, ఎంతమంది హాస్పిటల్కి వెళ్తున్నారు, మరి వాళ్ళు బతుకుతం లేదే. వెళ్ళొద్దని చెప్పడానికి నేనెవరిని? వైద్యం చేయించుకో, కానీ స్వస్థత లేదని చెప్పడానికి వీలు లేదు. వైజాగ్ నుంచి అందాక చెల్లి కుమారి ఫోన్ చేసింది. తన భర్త రాంబాబు పులరా ఒక్క ఇండిషన్ 40,000, వారి ఇంట యజమానులు, వారు కాబొందులు. ఇప్పుడు లోకం రాబొందుల్లాగా ఉంది, కానీ వాళ్ళ కాబొందు అంటే కాపాడేవాడు రైతు. వాళ్ళు డాక్టర్ గారు, ఆ ఇంటి ఓనర్ గారు డాక్టర్ గారు, ఆ పనివాడిని ఎలాగైనా రక్షించుకోవాలని రాంబాబు అన్న అతనికి చక్కటి వైద్యం అందించారు. వాళ్ళు నమ్మకమైన దేవుని పాదాలు పట్టుకున్నారు. దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యం చేశాడు. ఇక్కడ చెప్తున్నాడు ఏమనో తెలుసా? ఒకటి, ఇప్పుడు చెయ్యి పట్టుకుని నడక నేర్పిన వాడను నేనే, కౌగిలించుకుని వాడను నేనే, ఎత్తుకుని ముద్దాడి స్వస్థపరిచేవాడను నేనే, క్షమించేవాడను నేనే. దేవునికి స్తోత్రం. కుష్ఠరోగి అంటున్నాడు ఒక దినం, అంటున్నాడు నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయుము అన్నాడు. నాకు ఇష్టమే, శుద్ధుడు కమ్ము అన్నాడు. అంతే. తక్షణం ఆడు ఏమైపోయాడట, కుష్ఠరోగం అని విడిచిపోయింది అక్కడే. ఆయన మాటలో శక్తి, ఆయన ఉమ్ములో శక్తి, ఆయన నీడలో శక్తి, ఆయన మాటలో శక్తి. 1000 సంవత్సరాలు అయిపోయినా ఈ రోజుకి ఆయన నామస్మరణ చేస్తే శక్తి, రక్షణ మార్గము దేవునికి ఇస్తున్నాడు. ఈ శ్రేష్టమైన మాటలో స్వస్థపరచువాడుని నేనే అని సంగతి వారి మనస్సును పెట్టలేకపోతున్నారు. నువ్వు నమ్మాలి, నా ప్రభు చేయగల సమర్థుడు. ఓ భక్తుడు పాట పాడాడండి, చిన్నమంది ఆత్మీయ గీతమాలలో కూడా పాట ప్రింట్ చేసాం. చేయి పట్టుకో, పెండ్లి కుమారుడు పెళ్లి కూతురు చేయి పట్టుకుంటాడు, తండ్రి తన బిడ్డలను చేయి పట్టుకుంటారు, పునః తండ్రి తన బిడ్డలను చేయి పట్టుకుంటాడు. మీకు తెలుసా, ఏనుగు తన పిల్లకి నేర్పుతుందో నా తోక పట్టుకో, దానికి చేయలేదా? మరి ఉన్నాయే 4 కాళ్ళు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? పునరా ఏనుగు తన బిడ్డ ఏం పట్టుకుంటుంది? తోక పట్టుకుని వస్తుంది వెనకాల. కోతి దాని తల్లిని పొట్ట పట్టుకుంటుంది. కోడి పిల్లలేమో రెక్కల చోటు దాక్కుంటాయి. సీల్ పిల్లలు ఉంటాయి, సీల్ పిల్లలు, అవి ఏమో పైకి ఎక్కి ఎక్కడికి రెక్కల చోట్లోంచి పైకి వచ్చి ఈ మీద ఎక్కి ఆడుతూ ఉంటాయి అంటుంది అన్నాడు. ఇంకా కూత రాదు, కూత పట్టకుండానే కుర్ర వ్యవహారాలు వేస్తున్నావా అని తల్లి తిట్టి, గెద్దో రాబుందో బొంతకాకు వచ్చి నిన్ను ఎత్తుకుపోతాయి, నక్కలు కాసు కూర్చున్నాయి, గుంట నక్కలో అని చెప్తుంది. అని ఒక గవి కుక్కు 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 అంటుంది అనమాట, అరుస్తుంది, వచ్చి దూరతాయి. నేర్పుతుంది, భాష నేర్పుతుంది. పరమ తండ్రి సృష్టికర్త అయిన దేవుడు నేర్పుతున్నాడు. స్తోత్రం. భార్యాభర్తలు ప్రమాణం చేసుకుంటారు, చేతిలో చెయ్యేసి. పిల్లరా చెయ్యి పట్టుకుని నడిపిస్తాడు. పిల్లరా నా ప్రభువు చెప్తున్నాడు ఇక్కడ. పాడతారా? ఒక మంచి పాట బాగుంటుంది ఇక్కడ. చెయ్యి పట్టుకో 95 ఆత్మీయ గీతమాలిక. జారిపోకుండా నే పడిపోకుండా యేసు నా చెయ్యి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా యేసు నా చెయ్యి పట్టుకో, చెయ్యి పట్టుకో, నా చెయ్యి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా యేసు నా చెయ్యి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా యేసు నా చెయ్యి పట్టుకో. లోక సముద్రము నాపై ఎగిసెను, విశ్వాస నావలో కలవరమే లేను. లోక సముద్రము నాపై ఎగిసెను,
కలవర మేరేగేను నిలవగలనా ఒక నిమిషమైనను యేసు నా చేయి విడిచిన అయ్యా చేపట్టుకో ప్రభు ఈ సాధన ఈ మరణ వ్యాధులను యేసు నా చేయి విడిచిన యేసు నా చేయి విడిచిన చేయి పట్టుకో నా చేయి పట్టుకో జారిపోకుండా నే పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో జారిపోకుండా నే పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో కృంగిన వేళ ఓదార్పు నీవేగా నన్ను ధైర్యపరచు నా తోడు నీవేగా అమ్మా కృంగిన వేళ ఓదార్పు నీవేగా నన్ను ధైర్యపరచు నా తోడు నీవేగా నీ మధుర ప్రేమను యేసు నా జీవితాంతము నీ మధుర ప్రేమను యేసు నా జీవితాంతము యేసు నా జీవితాంతము చేయి పట్టుకో నా చేయి పట్టుకో జారిపోకుండా నే పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో జారిపోకుండా నే పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో ఎవరు ఆపదలో ఉన్నారో, ఏ కుటుంబం ఇబ్బందిలో ఉందో, ఏ కుటుంబం మీద ఈ కరోనా ఎఫెక్ట్ సెకండ్ వే క్రీజ్ చేస్తుందో, మీ చేతులు చాపు, నా చేయి పట్టుకోవయ్యా. మరణ దూతల ఇంటి తలుపు కొట్టకూడదు. నీ పవిత్ర పానమాడు నా ఇంటి మీద, మీ రక్త పానమాడు మా ఇంటి మీద ఉండాలి. నా యేసు రక్తపు వానమాలు ఉండాలి. స్తోత్రం. ఎబ్రాహీముకు నడక నేర్పిన వాడు చేయబట్టుకుని, నడక నేర్పిన వాడను నేనే, కౌగిలించుకున్న వాడను నేనే, స్వస్థపరిచిన వాడను నేనే. పునరు నిన్ను ఇంతగా చెయ్యాలని ఆశపడుతుంటే చాలామందికి ఏమి లేదట. పిల్లరా, చాలామందికి ఏమి లేదట, మనస్సును పెట్టలేకపోతున్నారట. నా డబ్బు ఉంది. మా మిత్రుడు ఉదయమే, చిన్ననాటి స్నేహితులు మేము ఫోన్లో మాట్లాడుకుంటే, ఎందుకు ఇవన్నీ, ఏదో వెళ్ళాలంటే వెళ్తున్నాం, షాప్కి లేకపోతే లేదు, విరక్తి వచ్చేసింది. ఏదో ఇంటికాడుండే కాలక్షేపం చేస్తున్నాం. ఎంత మంచి మాట. కారణం ఏంటంటే లక్షలాది కోట్లాది వ్యాపారం, బిజినెస్ చేస్తున్నారు వారు. దగ్గర ఒక 20-25 మంది పనివారిని పోషిస్తారు ఆ షోరూముల్లో. ఎన్నో కార్యక్రమాలు, మంచి పనులు కూడా చేసే మనస్సు నా స్నేహితుడికి ఉంది. అయినా అన్నాడు, ఎందుకు ఎన్నిటి మీద ప్రశాంతంగా ఉందాం, అన్నీ బాగుంటే అప్పుడే చూద్దాం. ఏమో ఈ ధనం మనల్ని రక్షిస్తుందా, రక్షించేవాడు దేవుడే కదా అని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు అన్నమాట. ఇక్కడ ప్రభు చేత మనస్సును పెట్టు, నిన్ను రక్షించేవాడు ఎవడు. స్తోత్రం. అప్పుడు నిన్ను విడిచిపెట్టాడు, నీకు వేరొక సహాయం కూడా ఆయన పంపించగల సమర్థుడు. దేవునికి స్తోత్రం. సతీష్ కుమార్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఎంత సహాయం చేస్తున్నాడు. గత సంవత్సరం 6 కోట్ల రూపాయలు 800 టన్నుల ఆహారాన్ని పంచిపెట్టాడు ఆయన మహనీయుడు. లక్షలాది కుటుంబాలు పంపించాడు. ఇక్కడ శ్రీనివాసరావు గారు, అన్నపూర్ణమ్మ అయినవెల్లి ప్రాంతంలో, ఆ వాడపాలెం అనుకుంటున్నాను, ఆ ప్రాంతంలో వారు చక్కగా వారి నివాసం చేశారు. ఈరోజే ఉదయమే నాకు తెలిసింది, మామిడాడలో ఉన్న రెడ్లందరూ కలిపి వారు డొనేషన్ చేసి కొన్ని కోట్ల రూపాయలు పోజేసి ఆక్సిజన్ సిలిండర్లు, ఒక 50 బెడ్లు, ఒక హాస్పిటల్ సిద్ధం చేస్తున్నారట. త్వరగా ఈ వారంలో అయిపోద్ది అంటున్నారు. కోక్ కంపెనీ వారు, కోక్ డ్రింక్ ఉంది కదా, ధవళేశ్వరం కాదు, వేమగిరి,
అక్కడ మా బాబు అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తాడు. వాళ్ళు కూడా ఆక్సిజన్ పంపిస్తున్నారు, వాళ్ళు బిజినెస్లు పక్కన పెట్టి. కారణం ఎందుకో తెలుసా? దేవుని సన్నిధిలో దేవుడు వాళ్ళ హృదయాలను ప్రేరేపిస్తూ ఉన్నాడు. పిల్లరా, అదిగో సినిమా యాక్టర్ ఎవరో సోనీ సూద్, అతను కూడా ఎంత వర్క్ చేస్తున్నాడు. పిల్లలు చాలా సంతోషిస్తున్నాం. పిల్లలు దేవుడు వేరొక సహాయం చేస్తాడండి. ఇక్కడ నెహెమియా గ్రంథంలో కూడా ఒక మంచి మాట ఉంటుంది. 2వ అధ్యాయం 18వ వచనం, ఇదియోగాక నాకు సహాయము చేయు దేవుని కరుణ హస్తమును గూర్చియు. ఎవరి హస్తం అంట? దేవుని కరుణ హస్తం. దేవుడు కరుణించి హస్తం కలిగిన వాడండి. ఎవరి ద్వారా సహాయం చేస్తున్నాడట? రాజు ద్వారా. దేవునికి స్తోత్రం. కరుణాహస్తమును గూర్చి రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ దేవునికి స్తోత్రం. మనం చేద్దాం ఈ పని, మంచి పని చేద్దాం. పిల్లరా, ఈ లిటిల్ ఫ్లాక్ మినిస్ట్రీ నుంచి కొంత సహకారాలు బయటికి పంపిస్తున్నాం. దీంట్లో ఎవరైనా పాలివారైతే మంచిది అని వినగానే ఒక తల్లిగారు, ఆవిడకి ఆస్తిపాస్తులు ఏం లేదు, తన బిడ్డలే తనకు ఆస్తి అనుకుంటారా అమ్మ. దేవుడు ఉంటే నాకు చాలా, అదే నాకు గొప్ప ఆస్తి అనుకుంటారు. ఏదో స్వల్పం. పిల్లల గవర్నమెంట్ ఇస్తున్న ఫెన్షన్లోంచి కొంత అమౌంట్ నేను పంపించడానికి నిశ్చయించుకున్నాను బాబు, నేను పంపించనా అన్నారు. అమ్మగారు పంపిందిరు. కానీ నిన్నే కాకినాడ నుంచి కొంత మీటర్లు మళ్ళీ తెప్పించడం జరిగింది. పిల్లలు, ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, దేవుడు తన హస్తము చాపి, తన కరుణ హస్తము చాపి వేరొక సహాయము కూడా చేయగల సమర్థుడు. దీనుల కొరకు పిల్లల కొంచెం ఆ ఇమ్యూనిటీ పెరగటానికి కావాల్సిన ఫుడ్ తినాలనున్న సామాన్యులకి ఎలా దొరుకుద్ది? కొంచెం ఒక 50 కుటుంబాలు 100 కుటుంబాలకు ఎంపిక చేసుకోండి మీరు, లేదా 10 కుటుంబాలకు ఎంపిక చేసుకోండి, లేదా 5 కుటుంబాలు ఎంపిక చేసుకోండి. నీ ఖర్చులు కొన్ని తగ్గించుకును ఏదో సంథింగ్ ఎలా చేస్తావో తెలియదు, కొంచెం సహాయం చేయండి, తోడ్పడండి. దేవునికి స్తోత్రం. దేవుని ప్రియమైన వాళ్ళారా, నెహెమ్యా ఇక్కడ చెప్తున్నాడు, దేవుని కరుణాహస్తము మాకేమై ఉంది? తోడుగా ఉంది. దేవునికి స్తోత్రం. దేవుడు తోడై ఉన్నాడు. ఎఫ్రాయిముకు నడక నేర్పాడు, కౌగులించుకున్నాడు, స్వస్థపరిచాడు. ఎఫ్రాయిము దేవుడే నా దేవుడను నమ్మితే నీ జీవితంలో ఆయన గొప్ప కార్యం చేయగల సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. మొదటి విషయాన్ని నువ్వు చూడాలి. పిల్లరా, దేవుడు నా చేయి పట్టుకున్నాడు, నేను పడిపోయినను లేవనెత్తగలిగిన వాడు ఆయనే. వాడు నేలను పడిన లేస్తాడు. కారణం ఏంటో తెలుసా? దేవుని హస్తం వాడికి తోడుగా ఉంది. ఎవరైతే దేవుని హస్తాన్ని పట్టుకుంటారో, ఎవరైతే దేవుని వైపు చూస్తారో, ఎవరైతే దేవుని వైపు చేతులు ఎత్తుతారో, దేవా నీ సహాయం నాకు కావాలి కావాలి కావాలని ఎవరైతే విజ్ఞాపన చేస్తారో, మీకు వివాహం ఎన్ని రోజులంది? ఈరోజు వివాహ దినమా? సంతోషంగా ఉండండి. ప్రభు మా వివాహ దినం శుభదినం. పునరా ఈ యొక్క వెడ్డింగ్ డేలో ప్రభు నాకు తోడై ఉన్నాడు, నేను నా కుటుంబం సంతోషంగా ఉన్నాం. మీ బిడ్డ పుట్టినరోజా ఈరోజు? దేవుడు నా బిడ్డకి జన్మనిచ్చాడు, నిండు 100 ఏళ్ళు ఆయుష్ ఇస్తున్నాడు అని నమ్మడానికి ఇష్టపడు. ఒక మంచి ఇల్లు కట్టుకున్నావా? ఆ ఇల్లు ఈ సంవత్సరం ఇదే రోజుకి ఎన్ని సంవత్సరాలైంది? ఈరోజు కృతజ్ఞతాస్తులు చెల్లించు, మంచి ఇల్లు నాకు ఇచ్చేవయ్యా అని. దేవుని ఘనపరచాలి, దేవుని గొప్ప చేయాలి. స్తోత్రం. చూడండి, అలా చేస్తే ఆయన చెయ్యి పట్టుకుని నడిపిస్తాడు. హల్లెలూయా. ఆయన చెయ్యి పట్టుకుని నడిపిస్తాడు. చూడండి, మార్కు సువార్త ఇందాక జ్ఞాపకం చేశాను, అది పరిపూర్ణం చేయటానికి నేను ఇష్టపడతాను. పరిపూర్ణం చేయటానికి ఇష్టం. మార్కు సువార్త 8:23. 8:23. ఆయన ఆ గ్రుడ్డివాని చేయి పట్టుకుని ఊరి వెలుపలికి తోడుకొని అక్కడ చేయొచ్చు కదా. దేవుడు తన చిత్తం అంతే, తన ఇష్టం. ఎప్పుడు ఎలా చేయాలనుకుంటాడో ఆయన అలా చేస్తాడు. వాని కన్నుల మీద ఉమ్మి వేసి ఎక్కడ తీసుకొచ్చి? ఊరి బయటికి. అంటే అవిశ్వాసుల మధ్యన అద్భుతాలు చూడలేరు. ఈ విషయం నేర్చుకోవాలి. పిల్లలు, అక్కడ ఇద్దరు ప్రార్థనా పనులు, ఇద్దరు అవిశ్వాసులు, దేవుని కార్యం జరగదు. అంచేదే మీ కుటుంబం అందరూ ఏక మనస్సు కలిగి ఉండాలి. నోవహు ఓడలోకి ఎంతమంది ఎక్కారు? 80 పులరా, ఏనుగులు, సింహాలు, లొట్టుపెట్లు, నక్కలు, పిల్లులు, సీమలు, దోమలు అన్నీ కూడా దేవుని మాట విన్నాయి, దైవజనుడు మాట విన్నాయి. వాడ ఇంతకు ఒక ప్రణాళిక ఉందని నమ్మి అన్నీ ప్రవేశించినాయి.
పులారా నావో కుటుంబం తప్ప మిగిలిన ఎవరో ప్రవేశించలేరు. పులారా దేవుడు అన్నాడు వదిలే తలుపేసి అన్నాడు. తలుపేసి వర్షం గుర్తు మొదలుపెట్టింది. అప్పుడు అందరూ కేకలేస్తున్నారు. సుఖమే ఉంది, తలుపేసేసారు. ఆయన తలుపేస్తే ఎవరో తీయలేరు, ఆయన తీస్తే ఎవరో ముయ్యలేరు. ఆయన తెరిసే దేవుడు, చేతులు చాపే దేవుడు, చెయ్యి పట్టుకుని నడిపించే దేవుడు. స్తోత్రం. ఊరి వెలుపలకు తీసుకొచ్చాడు. కారణం అవిశ్వాసుల గుంపు ఉంది అక్కడ. దేవుడు చేస్తాడా, ఒక అద్భుతం చూపించమను అన్న జనం ఆ గుంపు అక్కడ. దేవుని కార్యాలను చూడాలి అంటే ప్రత్యేకించబడిన అనుభవంలో చేతులెత్తాలి. అప్పుడు ఎత్తిన నీ చేయి ఆయన పట్టుకుంటాడు. ఆయన చేయి పట్టుకుని విడిచిపెట్టాడు. నేను ఇందా చెప్పాను, పెళ్లి చేసుకున్నప్పుడు చేయి పట్టుకుని నడుస్తారు. ఆ నడుతున్న మన జీవితాల్లో ఏదైనా కోపతాపాలు వచ్చి, దెబ్బలాట్లు వచ్చి, చిన్న చిన్న ఫైటింగ్లు వచ్చినాయనుకోండి, నీ దారి నీదే, నా దారి నాదే వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ప్రభు అట చెయ్యి పట్టుకుంటాడట, కౌగిలించుకుంటాడట, స్వస్థపరుస్తాడట. కౌగిలించుకుంటా హత్తుకొనుట అంటే నిన్ను విడువను ఎడబాయను. హత్తుకొనుటువంటి స్వస్థపరచుడు అనగా రోగము, శ్రమ, ఇబ్బందులో నిన్ను విడిచిపెట్టను. నాకు తెలుసు, కూలవరం అనే గ్రామంలో భార్యాభర్తలకు సమస్యలు పెరిగిన సమస్యల్లో భార్యను విడిచిపెట్టేసి ఇంకో భార్యను పెళ్లి చేసుకున్నాడు వాడు. జాగ్రత్త, అది మంచిది కాదు, అది మంచిది కాదు. ఏది మంచిదో నువ్వు అర్థం చేసుకో. శ్రమైనా ఇరుకైనా నువ్వు నిలవాలి. మా ఆత్మీయ కుమారుడు నమ్మకస్తులు చిన్ననాటి నుంచి ఏదో ప్రాంతానికి వలస వచ్చి గంగవరంలో కొన్ని సంవత్సరాలు ఉన్నాడు. పాశ్రమ గారి అమ్మ అనే మాటకి ఎక్కడ ఫుల్ స్టాప్ లేదు. ఆ రోజు నుంచి ఈ రోజుకి వాడు పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు. ఆడ పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు. ఆడ పిల్లలు పెళ్ళిడికి వచ్చేసారు. ఇప్పుడు కూడా అమ్మ అన్నమాట. నన్ను మాత్రం ఎందుకు మరి పాస్టర్ అంటాడు. పోన్లే ఏవైతే. అతని పేరు విజయరాజు, విజయరాజు. ఆశ్చర్యం ఏంటో తెలుసా, దేవుని సన్నిధిలో, మహిమ కలిగిన దేవుని సన్నిధిలో ఆ బిడ్డడు భార్య అనారోగ్యవంతురాలు. నేను ఎప్పుడు చెప్పలేదు, ఈరోజు చెప్తాను. ఎప్పుడు స్వేచ్ఛ అనేది ఆ బిడ్డ ఎరగడ. ప్రారంభంలో ఎలా పుట్టారు ఇద్దరు బిడ్డలు, తర్వాత అన్ని సుఖ సంతోషాలకు నోచుకోలేదు. అయినా ఈ రోజుకి తన భార్యకి పరిచయం చేస్తాడు. ఈరోజు తన తల్లి వృద్ధురాలైపోయింది. ఆ అమ్మగారు పాపం పెద్ద వయసు మనం లేవలేకపోతుంది. ఆ అమ్మకి పరిచయం చేస్తాడు. ఇద్దరు బిడ్డలు తను కలిసి ఉదయమే టకటకా పని చేసుకుంటారు. వాళ్ళు కాలేజీకి, స్కూల్కి వెళ్ళి వాళ్ళు కాలేజీకి వెళ్ళి పరిగెడతారు. ఇతను కూడా డ్యూటీకి పరిగెడతాడు. రాగానే భార్యను అన్నం తిన్నావా, అమ్మ నువ్వు ఎలాగున్నావు, సుఖం లేదు, సంతోషం లేదు. భార్యను పుట్టింటి పంపించేయచ్చు కదా, పెళ్లి చేసుకోవచ్చు, బోళ్ళు చెప్పారు. లేదు, నేను అనారోగ్యం అయితే నా భార్య వెళ్ళిపోద్దా, నాకు చేయదా? స్తోత్రం. నేను అనారోగ్యవంతుడైతే నా భార్య నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోనా? అలా చేయను. నా భార్య అనారోగ్యవంతురాలైన రోగైనా, ఆవిడ వాళ్ళు ఏసుకో నాకు లేకపోయినా ఆమె చేతులు చేసి నేను ప్రమాణం చేశాను, ఆవిడతో నా ప్రభుతో అలా ఉంటాను. నేను ఇలా ఉండడం దేవునికి ఇష్టమేమో అనుకుని సోదరుడు విజయరాజు బాబు నిలిచి ఉన్నాడు. ఆ బిడ్డను బట్టి అభినందిస్తాను. మనస్సులో ఒక్కొక్కసారి ఆ పెళ్లి రోజు డేట్ గుర్తు చేసుకుని వ్యాఖ్యలు పడుతూ ఉంటాం. దయించు దేవుని సన్నిధిలో పిల్లరా, చేయి పట్టుకుని దేవుడు నేను వెలుపలకు తీసుకొస్తున్నాడు. పాపం నుంచి వెలుపలకు తీసుకొస్తున్నాడు. శాపం నుంచి వెలుపలకు తీసుకొస్తున్నాడు. తెలిసి తెలియని ఆరాధన నుంచి బయటకు తీసుకొస్తున్నాడు. నీ అంధత్వం తొలగిస్తున్నాడు. నీ మనోనేత్రము వెలిగింపజేసే భాగ్యం దేవుడు దయచేస్తున్నాడు. హల్లెలూయా. పులరా చూడండి, అక్కడ ఒక చక్కటి 25వ వచనం. అంతటా వాడు మరలా తన చేతులు వాని మీద కన్నుల మీద ఉంచగా వాడు తేరి చూచి కుదుర్చబడి సమస్తమును తేటగా చూడసాగెను. దేవునికి స్తోత్రం. అప్పుడు యేసు నీవు ఊరిలోనికి వెళ్ళవద్దు అని చెప్పి, ఊర్లో కంటే లోకంలోకి వెళ్ళొద్దు, చెడిపోతావు, పడిపోతావు, రా ఇంటికి వెళ్ళు. దేవుని ఇంట్లో నమ్మకంగా ఉంటాకి ఇష్టపడు. ఫెయిత్ హోమ్, ప్రార్థనా స్థలానికి వెళ్ళిపో.
ప్రభుతో సంభాషించే 10 మంది కుష్ఠరోగులు దేవాలయానికి వెళ్ళి యాజకులకు కనుపరుచుకోండి. దేవుని సన్నిధి, దేవుని ఇంటిలోకి ఉండాలి, దేవునితో సహవాసం కలిగి ఉండాలి, ఎక్కువ దేవునితో సహవాసం. నీతో స్నేహం నాకెంతో మేలయా, నీ సహవాసం నాకుంటే చాలయా. నీతో స్నేహం నాకెంతో మేలయా, నీ సహవాసం నాకుంటే చాలయా. నమ్మదగిన నా మంచి యేసయ్యా, నమ్మదగిన నా మంచి యేసయ్యా, ఎన్నతగని నన్ను పిలచినావయ్యా, ఎన్నతగని నన్ను పిలచినావయ్యా. నీతో స్నేహం నాకెంతో మేలయా, నీ సహవాసం నాకుంటే చాలయా. నీతో స్నేహం నాకెంతో మేలయా, నీ సహవాసం నాకుంటే చాలయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధిలో పిల్లరా, లోకంలోకి వెళ్ళొద్దు. ఎక్కడికి వెళ్ళాలి నీవు? ఎక్కడికి వెళ్ళాలి? ఇంటికి వెళ్ళు. స్తోత్రం. అక్కడ ఒక చక్కటి మాట ఉంటుంది. పిల్ల లూకాసు వార్తలో 8వ అధ్యాయము 54వ వచనంలో ఒక మంచి మాట ఉంటుందర్రా. అయితే ఆయన ఆమె చేయి పట్టుకొని చిన్నదానా లెమ్మని చెప్పగా ఆమె ప్రాణం తిరిగి వచ్చెను గనుక. అప్పుడు ఏమైపోయింది? ఆ బిడ్డ చనిపోయిందని వార్త వచ్చిందండి. చనిపోయిందని వార్త వచ్చింది. దేవునికి స్తోత్రం. 49వ వచనం సహాయం చేయండి. మళ్ళీ అక్కడికి వచ్చేస్తాను నేను. ఆయన ఇంకను మాట్లాడుచుండగా సమాధి మందిరపు అధికారి ఆయన యొద్దకు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది బోధకుడు శ్రమపట్టి వద్దని అతనితో. ఏమైపోయింది? చనిపోయింది అంటే అక్కడ అంటున్నాడు, యేసు ఆ మాట విని, చనిపోయిందన్న మాట విని, చనిపోయిందని డిక్లేర్ చేశారు. ఆక్సిజన్ తీసేశారు, చేతులకి ఇడ్లకి పెట్టిన అన్ని వైర్లు తీసేశారు, చుట్టేశారు, ప్లాస్టర్లు వేసేసారు. డెడ్ బాడీని తీసుకెళ్ళిపోండి, సమాధి చేస్తారా, దహన కార్యక్రమం మీ ఇష్టం అని చెప్పారు. ఈ లోపల ఇక్కడికి వచ్చి, ఇదివరకు ఫోన్ లేవు కదా ఆ కాలంలో. గుర్రం మీద చాలా ప్రయాసపడి మనిషి వచ్చాడు, అయ్యా మీరు వచ్చి కడవర చూపు చూస్తే భూస్థాపన చేసేస్తాం అని. కానీ ప్రభు ఆ మాట వినగానే అంటున్నాడు, ఆ సంభాషణ, యేసు ఆ మాట విని భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము. ఇదిగో నా ప్రభు నన్ను చేయి పట్టుకుని లేపుతాడని నమ్మిక ఉంచాలి. చంద్రకళ కుమారి 9 నెలలు పూర్తవుతున్న నేరేళ్లంక కుమారి, ఆ కురుపుడు ప్రసాద్, నా కుటుంబానంతా దేవుడు రికవరింగ్ చేస్తున్నాడు. ఇలా ఎవరు ఏ స్థితిలో ఉన్నారు, ఆ పరిస్థితుల్లో ఏం చేయాలి? పరిపూర్ణముగా నమ్మాలి. నమ్ముట నీ వలనైతే. ఈ మాట చాలా విలువైంది. రోజు మనకి అన్నం ఎలాగ అవసరం, నీళ్ళు ఎలాగ అవసరం, ఆ మాట ఎలాగ అవసరం. అర్థమవుతుందా? రోజు భోజనం లేకపోతే ఏం చేస్తాం? నీరసకెళ్ళిపోతాం. తినుటకు ఆహారం ఎలాగో ఆత్మీయ జీవితానికి విశ్వాసము అలాంటిది. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. నమ్మాలి. నమ్మకం గురించి చెప్తే నేను రోజంతా చెప్పిన తరగదు, అన్ని విషయాలు చెప్పాలి. కానీ లైవ్లో టైం టు టైం కొంచెం జాగ్రత్తగా, విసుగు చెందకుండా, అప్పటికే కొంతమంది వస్తున్నారు, అప్పటికే కొంతమంది వెళ్ళిపోతున్నారు, ఏవో ప్రయత్నాల్లో ఉంటున్నారు. పొద్దునేమో ఇక్కడ, సాయంకాలం ఇంకో చోట. అయ్య బాబు ఎన్ని స్థానంలో ఉంటున్నారు. ఒక గృహానికి చెందు, ఒక ఇంటి భోజనం చేయి, ఒక ఆత్మీయంగా ఉండు.
లోతైన అనుభవాలు వేరొక సమయంలో నేర్చుకోవడానికి ఆశపడు. దేవుని పిల్లలారా, యాయీరు నమ్మిక మాత్రం ఉంచమని యాయీరుతో చెప్పాడు. చెప్పిన దేవుడు పిల్లలు అక్కడికి వచ్చాడు. ఎక్కడికి? లోకం చెప్పాడు, గుడ్డివాడిని వెళ్ళిపో. అందుకు ఆమె నిమిత్తము ఏడ్చుచూ రొమ్ము కొట్టుకొని చుండగా ఆయన వారితో ఏడవద్దు, ఆమె నిద్రించుచున్నది, చనిపోలేదని, ఆమె చనిపోయిందని వారు ఆయన అపహాసము చేసిరి. 53లో చూడండి. ఆమె చనిపోయినని ఓహో ఏం గొప్ప బోధకుడు రా నీవు. చచ్చిపోతే చచ్చిపోలేదంటావా? మేమన్నీ సెట్ చేసేసాం. ఆమె చనిపోయిందని డాక్టర్ గారు కూడా చెప్పేసి వెళ్ళిపోయారు. ముక్కులో వైర్లు తీసేసాం, నోటుకుని ఆక్సిజన్ అన్నీ తీసేస్తే ఇంకా చనిపోలేదంటావేటి? పిల్లల జాగ్రత్త, వెళ్ళి అపహాసం చేస్తారట. కానీ అంటే లోకం అనే పరిస్థితులు అలాగే ఉంటాయి. అయితే ఆయన ఆమె చెయ్యి పట్టుకుని, పిల్లరా ఈ మాట ఇంకో చోట ఏముంటుందండి, అందరినీ బయటికి వెళ్ళిపోమని యేసు ఆయన శిష్యులు తల్లి తండ్రి లోపలికి వెళ్ళినట్టుగా ఉంటుంది. పిల్లలు ఆశ్చర్యకరమైన విషయం ఏంటి తెలుసా? అందరినీ బయటికి పంపేసి ఆయన శిష్యులు తల్లి లోపలికి వెళ్ళి పిల్లరా చెయ్య పట్టుకుని చిన్నదానా లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చెను గనుక వెంటనే ఆమె లేచెను. అప్పుడు ఆయన భోజనము పెట్టమని ఆజ్ఞాపించెను. మనం మంచినీళ్ళు పట్టించవే గొప్ప, కొబ్బరి నీళ్ళు, వేడి నీళ్ళు. చచ్చిపోయిన వాళ్ళకి నోట్లో తులసాకులు పిండేసి పోసేస్తూ ఉంటారు. ఏమండోయ్ మీ ఊర్లో తమలపాకు తోటగాని ఉంటే, తమలపాకు పాదుగాని ఉంటే తమలపాకు పసరు తీసుకోండి, లేకపోతే కాసుకుని వేడి నీటిలో తమలపాకులు పాడేసుకోండి, మరగబెట్టుకోండి, రసం దిగిపోద్ది, తాగండి, మంచిది, ఆరోగ్యానికి మంచిదట. డాక్టర్లు చెప్తున్నారు. నాకు ఈరోజు 2 రోజుల నుంచి నేను వాటిని పరిశీలన చేస్తున్నాను. దేవుని సన్నిధిలో మంచి విషయాలను చేపట్టండి. పిల్లలు ఆమె ప్రాణము తిరిగి వచ్చిన కానీ అప్పుడు ఆయన వేడి నీళ్ళు, మంచినీళ్ళు, జావా, నూకల జావా, వేపుడు జావా, 3 సంవత్సరాలు కొర్ర బియ్యం పెట్టమంటలేదా? ఏం పెట్టమంటే ఆమెకు భోజనం పెట్టాడని ఆజ్ఞాపించాను. ఆమె తల్లిదండ్రులు విస్మయమునందిరి. అంతటా ఆయన జరిగినది అర్థం కాదు, నమ్మలేరు. వీళ్ళు గుడ్డోళ్ళు, చెవిటోళ్ళు, మోగోళ్ళు. నేను చేయబట్టుకుని నడక నేర్పి కౌగిలించుకుని స్వస్థతనిస్తున్నా సరే పిల్లరా నమ్మలేక అపహాసం చేస్తున్నారు. నా ప్రియ స్నేహితుడా, సోదరి, ప్రభు దృష్టికి యోగ్యమైన దైవ ప్రవక్తన కలిగిన వారిగా మనం ఉండటానికి మనం చేయబట్టుకుని నడిపించే దేవుడు. లోకంలో ప్రజలు మనం చూసి ఏం చేస్తారు? విస్మయము చెందుతారు. తల్లిదండ్రులే విస్మయం, లోకం ఆశ్చర్యపోతుంది. ఎందుకో తెలుసా? చెయ్యి పట్టుకుని నడిపించే దేవుడు మనకు దొరికాడు. 3వ మాట చూద్దామా? అపోస్తల కార్యాలు 13వ అధ్యాయము. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 10వ వచనము చూడండి. అతనిని తేరి చూచి సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభువు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా, ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. ఒక వ్యక్తిని నమ్మిన వారిని చేపట్టుకు నడిపిస్తున్నాడు, ఆయన మీద ఆనుకున్న వారిని చేపట్టుకు నడిపిస్తున్నాడు, కుంగిపోయిన వారిని చేపట్టుకు లేవనెత్తుతున్నాడు, చనిపోయిన వారిని తిరిగి లేవనెత్తుతున్నాడు. కానీ ఆయన పనికి ఆటంకపరుస్తున్న వ్యక్తులకు, ఆయన చిత్తానికి విరోధముగా ఉన్న వ్యక్తులకు, అసలు దేవుడు ఉన్నాడా, ఉంటే నాకు కనపడమను అని గర్వాంధులకు, ఆటంకంగా ఉన్న వాళ్ళకి ఏం కలిగి ఉన్నాడట? ఆయన తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడో. నీవు కొంతకాలము గుడ్డివాడై సూర్యుని చూడకుందువని చెప్పాను. వెంటనే మబ్బును చీకటిని అతను కమ్మగా అతడు తిరుగుచు ఎవరైనా చేయి పట్టుకుని నడిపించరా అని వెతుకుచుండెను. రే బాబు, దేవునికి విరోధంగా ఉన్నావు. ఎవరిని చేయబట్టు నిన్ను లోకం అసహించుకుంటుంది. నిన్ను కట్టుకున్న భార్య కష్టమై ఉండొచ్చు, నువ్వు ఎక్కడో
ఎస్ విజయరాజు లాంటి వాడు ఉంటాడు. చాలామంది భార్యలు బలహీనలైతే, భార్య అందం తక్కువగా ఉంటే, ప్రారంభంలో ఉన్న అందం లేకపోతే ఈడు పనిమాలుడైపోతూ ఉంటాడు. నీ చేయి ఎవరు పట్టుకుంటారు? నిజముగా చేయి పట్టుకున్నాడు ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనే సృష్టికర్త అయిన దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. స్తోత్రం, యేసు స్తోత్రం. ఆయనే నీకు చేపట్టుకోవాలి తప్ప ఎవరిని చేపట్టుకోమన్నా నాకు ఖాళీ లేదురా బాబు పోరా అంటారు. ఇవన్నీ చూస్తున్నాడండి ఒక వ్యక్తి అక్కడ. ఇవన్నీ చూస్తున్నాడు. సహస్రాధిపతి అనేవాడు ఒకడు. జరిగిన అన్నీ చూసి పలారా 12 అంతటా ఆ అధిపతి జరిగిన దానిని చూసి ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను. యాయిరు భార్య ఏం చెందారు? విస్మయం నొందారు. ఇతను ఏం చేస్తున్నాడు? విశ్వాసం ఉంచాడు. ఆశ్చర్యంపోయి, అధికారులు గొప్పవారు, మిడిమిడి జ్ఞానంతో ఉన్నవారు కాదు. స్తోత్రం. నాకు తెలుసు ధనికులు మన ప్రాంతాల్లో ప్రభువుని రక్షకుడు అంగీకరించుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ బయటికి కనపడరు వారు. నాకు తెలుసు. పేకేరులో ఉన్నారు, దంగేరులో ఉన్నారు, కోటిపిల్లో ఉన్నారు. ఈ ప్రాంతాల్లో కొన్ని కుటుంబాలు ఉన్నాయి, నాకు తెలుసు. నేను కూడా వారి ఇంటికి వెళ్ళను, అవసరమైతే ఫోన్లో మాట్లాడతాను. ఎప్పుడైనా అయ్యా ఒక్కసారి మా ఇంటికి అడుగు పెట్టండి, అవకాశం ఉన్నప్పుడు అంటే సంవత్సరానికి ఏదో 2-3 సార్లు వెళ్తూ ఉంటాం. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని వైపు చూస్తున్న వారులారా, దేవుని సన్నిధిలో ఆనందిస్తున్న వారులారా, దైవ దృష్టి కలిగి ఆయన మీద ఏకాగ్రత కలిగిన వారులారా, అంతటా అధిపతి జరిగిన చూసి ప్రభు బోధకు, పౌలు బోధ కాదు ఇది. ఎవరి బోధ? ఎవరి శక్తి? పౌలు శక్తి కాదు. ఎవరి శక్తి? సర్వశక్తుడైన సృష్టికర్త అయిన దేవుని శక్తి. పిల్లల ఎఫ్రాయిముకు తోడై ఉన్న దేవుడు. స్తోత్రం. నెహెమ్యాకు తోడై ఉన్న దేవుడు, గుడ్డివారికి తోడై ఉన్న దేవుడు, యాయిరు కుమార్తెకు తోడై ఉన్న దేవుడు ఈనాడు పౌలు వెంట అద్భుతాలు చేస్తున్నాడు. హల్లెలూయా. ఆయన కార్యాలు చూడాలి అంటే ఆయన వైపు చూడు. గారడీ సీమోను వలె గంతులు వేయొద్దు. గారడీ సీమోను వలె ఇటు అటు పరుగులు పెట్టొద్దు. గారడీ సీమోను వలె నీకు నచ్చినట్లుగా ప్రయాణం చేయొద్దు. దేవుని దృష్టికి యోగ్యమైన వాడిగా, దేవుని దృష్టికి అంగీకారముగా నువ్వు ఉంటాకి ఇష్టపడు. దేవుని పనిలో నమ్మకముగా ఉండు. పౌలు ద్వారా దేవుడి అద్భుతాలు చేస్తాడు. పౌలు ఒక దినం ఎవడు? అపోస్తలుల గారు 9వ అధ్యాయం 10 చూస్తే పౌలు ఎవరంటే సంఘాలు హింసిస్తున్నవాడు. అతను కూడా దమస్కు గేట్లో పడిపోయాడు. తన పరివారు చేయబట్టుకుని నడిపించారు. ఒకళ్ళు ఇంట్లో ఉన్నాడు, అక్కడికి ఎవరు వచ్చి అననీయ అనే ప్రవక్త వచ్చాడు, దేవుడు పంపాడు. అతను చేయబట్టుకుని అననీయ లేపి, ఇదిగో దారిలో నీకు కనబడిన నజరేయుడు యేసు నామమున చూపునందు. అప్పుడు నాకు 3 రోజులు గుడ్డోడైపోయాడు. ఇప్పుడు అక్కడి నుంచి అన్నం తిన్నాడు, దేవుని పని మొదలుపెట్టాడు. అందు కారణంగా సంఘాలను పాడు చేయడానికి ఉత్తరాల కోసం నా దగ్గరకు వచ్చిన, ఒరే ఉత్తముడా, ఒరే రవిడివాడా, నువ్వు మారిపోయావా అని సహస్రాలు కూడా మారిపోయి దేవుని విశ్వాసం ఉంచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా నేను చిన్నప్పుడు ఒక తగిన వయసు వచ్చాక చెట్లెక్కి ముంజికాయలు కోసేసేవాళ్ళం. మామిడి చెట్లు పాడు చేసి, ఒక కమ్మూరు అమ్మగారు, పాలూరు నాగేశ్వరరావు గారు తల్లిగారు, మామగారు, శేషమ్మ గారు, సుబ్బమ్మ గారు, చాలా గనులైన వారు దారిలోంచి వెళ్తుంటే, ఒరే ఆడిని ఆ దారిని రావద్దు అని పాలేరుతో చెప్పమందంట. నాకేం తెలుసు? వాడు అన్నాడు, ఏమండి దారి ఏరా నేనేం చేస్తానంటే మామిడికాయలు అయ్యి కోసేస్తారంటాడు. అంది. ఒకసారట కౌంట్ వాళ్ళ ఇంటికి దొంగోడు వెళ్ళాడట. ఏమండో కౌంట్ వాళ్ళ ఇంటికి దొంగోడు వెళ్ళాడట. పాపం కౌంట్లో అమ్మగారు పీట మీద కూర్చుని ఎప్పుడు అమ్ముతాం. ఈ సావుకారు గారేమో దాక్షారం వెళ్ళి అస్సన బేద నుంచి కిరాణా సామాన్ తెస్తాం, పెడతాం, ఎత్తుతాం, దిప్పుతాం. ఈవిడేమి ఇక్కడ కూర్చొని, పనిపిల్ల ఆ కరాచీని ఒక పట్టురా, ఇడ్లీని ఒక పట్టుకురా, పావు కేజీ అంటే ఏదో పదలం ఈసుడు అలాగా అమ్మేది. పాపం ఇలా కూర్చొని ఉండటం వల్ల ఈవిడ కూడా కాస్త సైజు
నా మీద డబుల్ సైజ్ అయిపోయింది. ఆశ్చర్యం ఏంటంటే ఒకరోజు దొంగోడు వచ్చాడు. బ్యాంకులు దిబ్బలు సరిగ్గా తెలవు కదా, ఇంట్లోనే దాచుకుని కౌంట్లు అంటేనే ధనవంతులు అని లెక్క. అంటే ఎవడ వ్యాపారం చేసినా కౌంటర్ చేత ఓపెన్ చేయించమంటారు. ఆశ్చర్యం ఏంటంటే దొంగోడు వచ్చాడట, ఈ లోపల లెగిసారట. వాళ్ళు వెళ్తే దొంగ 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 అన్నారట. అంటే ఆడు పరిగెట్టుకు వచ్చేస్తారంట. గుమ్మం కాడ ఉందంట, కొంచెం సైజు పెద్దది కదా. ఈ గుమ్మంలో చాడు వెళ్ళి లోపల గట్టిగా పట్టుకుందంట. ఇంక చూసుకో, దేవుడు కౌగులించుకోవడం మాట ఎలాగోనా, ఈవిడు గట్టిగా పట్టుకుందేమో అన్నాడు. ఈవిడు గట్టిగా పరేసిపట్టే. ఈ సావుకారు గారు అంటాడు కేకేసి, ఏమంటున్నాడు, ఏమో వచ్చావు, నిన్నేనే వచ్చావు, జాగ్రత్త, కరుస్తాడే దొంగ వెదవా అన్నాడట. ఏటట, ఏమే వచ్చావు, నిన్నేనే ఎదవా దొంగ వెదవాడు కరుస్తాడే అందంట. పాప దొంగడు ఎలా తప్పించుకోవడాడో తెలియదు, ఆ నిజంగా కరిచాడు, హై పారిపోయాడు. మీకు అర్థమై ఉంటుంది. చాలామంది జీవితాల్లో అంతవరకు ఏం తెలియదు, ప్రవేశించేక అర్థమవుతుంది. సౌలు సంఘాలను పాడు చేస్తున్నాడు. సౌలుని దేవుడు దర్శించిన తర్వాత పునరా అతను బయటపడ్డాక ఎందరో చీకట్లో ఉన్న వారిని వెలుగులోకి నడిపించాడు. స్తోత్రం. మార్గాన్ని సరళం చేశాడు. ఈనాడు దొంగకు సపోర్ట్ చేస్తున్నావా, నీ మాట దొంగను రక్షిస్తున్నావా? ఆ ఇంటికి వచ్చిన దొంగడు సపోర్ట్ చేస్తున్నాడు, లోకల్ ఒకరికొకరు సపోర్ట్ చేసుకున్నట్టుగా ఉన్నారు. కానీ పిల్లరా, అననీయ అలాగంటలా, అన్నయ్య యో మార్గములో నువ్వు వస్తున్నప్పుడు దర్శించిన యేసునామములో లేచి నడువు అనగా లేచి నడివాడు. 3 రోజులు కళ్ళు కనపడి బాప్తిసం పొందాడు. దేవుని ఆత్మతో నడిపించబడుతున్నారు. ఇప్పుడు గుడ్డివారి కన్నులు తెరవబడి యోగ్యుడిగా మారాడు. ఆ మాట నమ్మలేని వాడు గుడ్డివాళ్ళు అవుతున్నారు. మనోనేత్రం మూతపడుతుంది. అంధత్వం లోకంలో ఉంటున్నాడు. కానీ అది చూసిన ఆ అధిపతి, నా దగ్గర ఏం పట్టుకెళ్ళావు మొన్న, నువ్వు సంఘాలు పత్రికలు పట్టుకెళ్ళావు, ఎంత విచిత్రం, ఆ దేవుడు ఎంత గొప్ప ఉందా. ప్రభు బోధకు ఆర్చబడి విశ్వసించెను, అంగీకరించేసాడు అన్నమాట. పిల్లారా, మన జీవితాల్లో మన కుటుంబాల్లో అంగీకరించే యోగ్యత కావాలంటే నువ్వు ప్రభుకు అప్పగించుకోవాలి. మరి అసలు విషయం చెప్పకుండా వెళ్ళిపోతే మాకేం అర్థం అవ్వలేదండి. ఆ దారంపడి వెళ్తున్నాను, ఎప్పుడు వస్తున్నాను, పాలకావిడ వేసుకుని పొలం, మా పాలేరు నేను వస్తా ఉన్నాం, మామిడికాయలు కోసిపోతాడు దొంగోడు, అమ్మ దొంగ సచ్చినోడు అమ్మవాడు అందండి. అప్పుడు దాకా నాకు అసలు మామిడికాయలు కూడా, మాకే బోళ్ళు మామిడి చెట్లు మల్లవరంలో, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను, ఏమీ లేదు, మా శూన్యం అయిపోయాం. ఇవాళ దేవుడు అన్నీ ఇచ్చాడు. స్తోత్రం. ఇంచుమించులో క్యాంపస్లో మామిడి చెట్లు ఉన్నాయి, పొలాన్ని మామిడి చెట్లు ఉన్నాయి. పనివారిని దేవుడు సిద్ధపరిచాడు, రైతులను సిద్ధపరిచాడు, ఆత్మీయ బిడ్డలు ఇంకా ఎక్కువ సిద్ధపరిచాడు. పరలోక పొలం మించింది, ప్రభు పొలం కంటే మించింది ఇంకేమీ లేదు, అంత కృపనిచ్చాడు. ఆ దారంబడి వెళ్తా ఎరా బూరిగే అవుసూరు బూరయ్య నా దగ్గర ఉన్న పాలేరుతనం చేస్తాను వ్యక్తి. సాయంకాలం కొంచెం కావిట్లో 2 సంచులు పాడేరా అన్నాను. ఏమండే అన్నాడు. చెప్తానులే అన్నాను. సాయంకాలం కొంచెం లేటుగా బయలుదేరాం, ఇంటికాడ భోజనాలు చేసి అదే దారిన ఈ కావిడి కొమ్ముల్లో సంచులు వేసుకున్నాం కదా, ఆ సిట్టు సంచులో పోసేసి శుభ్రం మామిడికాయలు దొళ్ళగొట్టేసి పిల్ల తట్టలు వేసుకుని సుందరపిల్లి ఊళ్ళోకి వెళ్ళిపోయాక ఒక అమ్మగారు ఉంది. అక్క మామిడి పచ్చడి పెట్టుకో. అయ్యి బాబోయ్, ఆ కారం ఉండొద్దా నూనె. అప్పుడు ఆ రోజులు అలాంటి 40 సంవత్సరాల క్రితం మాట చెప్తున్నాను నేను. ఇప్పుడేటి 45 సంవత్సరాలు, 43-45 సంవత్సరాల కాలంలో అలాంటి దినాల కంటే ఇంకా ముందు మాట, 15 సంవత్సరాల కంటే ముందు మాట నేను చెప్తున్నా. పులరా మన్నాడు చెప్పాడట, ఏమంటే మామిడికాయలు లేవండి అన్నట్టు. నేను చెప్పాను కదా దొంగ సచ్చినండి దానమ్మడు రావద్దని. అస్సలు ఎప్పుడు కోయలేదు, మన ఇలాగ అన్నాక కోసాడేమండి. ఏమంటే అడుగుదామనంట. అడుగుదాయి బాబాయ్. అలాంటి నికృష్టమైన పనులు ఎందుకు చేస్తారు తెలుసా? తెలియని వాడికి లోకం తెలియజేస్తుంది పిచ్చి వ్యవహారాలు. ఇలాంటి అల్లరి చిల్లర జీవితాల నుంచి ప్రభు నన్ను తోడుకొచ్చి నాకు నేర్పింది ఏంటంటే, నీ పొరుగు అనేది ఏది నువ్వు ఆశించు, కలిగినంత తృప్తి పొందు, నిన్ను నేను ఆశీర్వదిస్తాను ప్రభు చెప్పారు. దేవునికి స్తోత్రం. ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఒక మాట ఇదే అపోస్తల కార్యాలు 27:11 ఒక అమూల్యమైన
పునర్ ₹1,00,00,000 విలువైన మాట. అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక నావికుడును ఓడ యజమానుడు చెప్పినదే నమ్మెను. తొందరగా దైవజనుల మాటలు నమ్మరు కొంతమంది. నమ్మటానికి ఏముండాలి అంటే విశ్వాసం ఉండాలి, నమ్మటానికి కార్యాలు చూడాలి. స్తోత్రం. నమ్మటానికి పౌలుకి గొప్ప నమ్మకం ఉంది. దేవుడు మాట్లాడాడు రాత్రి దర్శనంలో. మంచి అనే రేవుకి అను ఒక స్థలానికి చేరుతున్నామని చెప్పాడు. స్తోత్రం. ఆ ఊరి పేరే ఏం పేరమ్మా? 8వ వచనంలో ఉంటుంది చూడండి. బహు కష్టపడి దాన్ని దాటి మంచి రేవులు అనే ఒక స్థలమునకు చేరితిమి. ప్రభు దర్శనమిచ్చాడు. పౌలు చెప్పింది అంత మాత్రం. చాలా పాఠాలు ఉంటాయి అక్కడ పైన. నమ్ముతం లేదు చాలా మంది. దేవుని కార్యాలను నమ్మలేదు. అందుకే నీ బతుకు అలాగుంది. నమ్మాలి. దేవుని సన్నిధికి వచ్చినా కొంతమంది నమ్మలేరు, ఆశీర్వాదాన్ని నమ్మలేరు, వాగ్దానాలు నమ్మలేరు, దేవుని దర్శనాలు పూర్తిగా నమ్మలేరు. నమ్ముట నీలేదు. మళ్ళీ చెప్తున్నాను, అన్నం ప్రతిరోజు ఎలాగ అవసరమో విశ్వాసం నమ్మకం అంతకంటే గొప్ప అవసరం. స్తోత్రం. ఒకవేళ అన్నం ఒకరోజు లేకపోయినా బతుకుతావేమో, కానీ విశ్వాసం అయితే బ్రతకలేవు, సస్తావు. బ్రతకాలి అంటే నా యందు విశ్వాసం ఉంచాలి. దేవుని పిల్లారా, దేవుని సన్నిధిలో పౌలుతో దేవుడు చెప్పాడు. కానీ ఆ మాటలు చెప్తాడు, నమ్మలాపోతున్నారు. చూస్తావా 22వ వచనంలో ఒక చక్కటి మాట ఉంటుంది. 21వ వచనం అనుకుంటున్నాను. 21. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములో తప్పించుకొందమని ఆశ. మీరు నా మాట విని వారి మధ్యన నిలిచి, అయ్యలారా మీరు నా మాట వింటే కిత్రోకు నుండి బయలుదేరకయే ఉండవలసినది. అప్పుడు నష్టం మనకు రాదు. నా మాట వింటలేదు. ఎందుకో తెలుసా? 11వ వచనంలో పౌలు చెప్పిన మాట నమ్మలేదు. నావికుడు ఓడ యజమానుడు చెప్పింది నమ్మారు. మనుషులు చెప్పింది మనుషులు నమ్ముతారు. నీకు తెలిసేటి నేను అండమాన్ వెళ్ళినప్పుడు ఫ్లైట్ అన్న టైంకి బయలుదేరుతాలే, మేము ఆగాం. ఈలోనే ఎవరెవరో కంగారు పడుతున్నారు. నేను క్యాబిన్లోకి వెళ్ళాను. అన్నాడు. అంటే రా బాబా తెలుగులో మాట్లాడో అంటే ఒక అమ్మాయి ఇచ్చి, సార్ ఏం కావాలండి అంది. ఫ్లైట్ మేము ఒక 5 నిమిషాలు లేట్గా వస్తే ఆపుతారమ్మా? బోర్డింగ్ పాస్ క్లోజ్ చేశారు, కౌంటర్ క్లోజ్ అయిపోయిందా, కట్టేసామంటారు. ఇప్పుడు ఇంత టైం ఏంది? సరేలే, ఎప్పుడు వెళ్ళదు. అది సార్ అంటుంది. అంటే వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేదు. తుఫాను వస్తుంది, ఏమన్నా క్లైమేట్ వాతావరణం చేంజ్ అయిందా అమ్మ? అవి లేదండి, ఏదో ఆలోచన వాళ్ళకి. ఈనాడు సొంత ఆలోచనతో మనుషుడు ప్రయాణం చేస్తున్నాడు తప్ప దైవ చిత్తం ఏమిటో వెతికి కనుగొనలేకపోతున్నారు. పునర దేవుని సన్నిధిలో ఇక్కడ మనం చూసినట్లయితే పునర 25వ వచనంలో చూడండి. ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, సౌలా భయపడకు. స్తోత్రం. 27లో చదువుకుంటున్నాం మనం. భయపడకు. ఎందుకో తెలుసా? దర్శనమిచ్చిన దేవుడు, దయ చూపించే దేవుడు, చేయబట్టుకుని నడిపించే దేవుడు. ఎన్నో అనుభవాలు. 25వ వచనంలో ఉంటున్నాడు, నేను దేవుణ్ణి నమ్ముచున్నాను. నేను ఎవరు నమ్ముచున్నాను? హెలికాప్టర్ని, ఓడని, విమానాన్ని, పులరా ఏదో గొప్ప వాళ్ళని, డబ్బున్న వాళ్ళని నేనేం త్రోసివేస్తలేదు, కానీ నమ్మిక దేవుడు. స్తోత్రం. నరులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు జరగాలంటే నేను దేవుడు నమ్ముకుంటున్నాను అంతే. స్తోత్రం. 28వ అధ్యాయం పునర్ ఒక చక్కటి మాట చూడండి. 24వ వచనంలోకి చూసినట్లయితే, అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్మిరి. ఇదిగో చూడండి, ఇక్కడ కూడా వర్గాలు. కొందరు నమ్మిరి, కొందరు నమ్మకపోయిరి, కొందరేమో నమ్మలేకపోతారు. ఇప్పుడు ఈరోజు ఈ సాయంకాలం ఈ యొక్క రాత్రి వేళ ఏమి నమ్ముతావు నువ్వు? ఎవరి మీద అనుకుంటావు? ఏది నీ నమ్మకమా అపనమ్మకమా? కొందరు నమ్మారు, కొందరు నమ్మలేకపోతున్నారు.
ఏ గుంపులో ఉంటావు నువ్వు? ఏ గుంపు వారికి చేరతావు? అపనమ్మకమైన గుంపులో వెనక్కి వెళ్ళిపోతావా? నమ్మితే దేవుని మహిమ చూడటానికి ముందుకు అడుగేస్తావా? ఆ అపోస్తలుడైన పౌలు పునరా దేవుని వాక్యాన్ని చెప్తున్నప్పుడు అక్కడ కూడా నమ్మలేని గుంపు ఉంది, నమ్మిన గుంపు ఉంది. నమ్మిన గుంపు ఏమో పౌలుతో నడుస్తున్నారు, నమ్మలేని వారేమో లోకంలో కలిసి ఏదో చేస్తూ ఉన్నారు. సంథింగ్ వాళ్ళు ఎలాగున్నారన్నది నాకు అనవసరం. ఇప్పుడు ఈరోజు పునరా సౌలు ప్రార్థించగా గాలిడి సీమోను గుడ్డివాడైపోయాడు. పునరా దేవుని పనిలో నమ్మకముగా ఉన్న పౌలు మాట వాడవాళ్ళు నమ్మలేదు. ఆయనను వాళ్ళని దరికి చేర్చటానికి ప్రయత్నం చేస్తున్నాడు. కెప్టెన్ మాట నమ్ముతున్నాడు. నిజమే, కెప్టెన్ మాట నమ్మాలి. కానీ కెప్టెన్ కంటే గొప్పవాడు పరమ కెప్టెన్ ఉన్నాడు మనకి. మనం చేయి పట్టుకుని నడిపించేవాడు. ఆయన దక్షిణ హస్తం సహస్ర కార్యాలు చేస్తుంది. ఆ నమ్మదగిన దేవుని ఎదుట చేతులు చాపాలి, మోకరించాలి. పునరా దేవుని సన్నిధిలో ఫాల్ యాంగ్సో అనే గొప్ప దైవజనుడు ప్రపంచం ఆయన వైపు చూస్తుంది. పునరా అక్కడికి ఒక కన్యక ప్రతిరోజు సువార్ చెప్పేదట. ఆయనకి ఆస్మా, ఇంతే ఉంటాడు కురసగా. ఆస్మా గదిలోంచి బయటకు వచ్చేవాడు కాదు ఆ రోజుల్లో. ఆయన సాక్ష్యం నేను విన్నాను, రియల్. 2 సార్లు ఆయన కూషేళ్ళకి వెళ్ళాను. ఒకసారి దక్షిణ కొరియా నాకు ఇన్విటేషన్ వచ్చింది, కానీ నాతో ఉన్నవారు కొందరు దైవజనులు స్నేహితులు వెళ్ళారు. నాకు ఆ టైంలో అప్పటికే నా షెడ్యూల్ చాలా టైట్గా ఉంది కాబట్టి నేను వెళ్ళకపోయాను. పునర్ ఆశ్చర్యం, ఆయన మద్రాసులో, పునర్ ఆయన హైదరాబాదులో మీటింగ్స్లో నేను పాలు పంచుకున్నా. ఆశ్చర్యం, ఆయన సాక్ష్యం చెప్తున్నప్పుడు దేవుడు అద్భుతం ఏమిటో తెలుసా? ఒక కన్యక వచ్చి కృపామాధురి అలాంటి అమ్మాయి వచ్చి సువార్త చెప్పేదట. ఒప్పింపజేసింది, మళ్ళీ ఆయన దగ్గరికి రాలే. ఆ ఒప్పుకున్న దేవుడిని నమ్మి ప్రార్థన మొదలుపెట్టాడు, నమ్మాడు. ఆ నమ్మి దేవుని సేవలో నిమగ్నమే కొనసాగుతున్నాడు. 8,000 మంది సంఘం స్థిరపడింది. ఒక స్తోత్రం చెప్పండి. 80 మంది కాదండి, 800 మంది కాదండి. ఇంక 80 మంది ఉంటేనే మా వాడు కాలు మీద కాలు వేస్తాడు, మన ప్రాంతం వాడు. ఇంక ఈయనంతా స్పెషల్. హలో, ప్రైజ్ ది లార్డ్. ఈ సీసీ కెమెరాలు పెట్టుకుని ఎవడొస్తున్నాడు ఎవడో అట్లా చూస్తూ ఉంటాడు. తింగరోడ ఉన్నారా? 80 మంది కాదు, 2 పుంజీల మంది ఉంటేనే భూమి మీద నడలేని భక్తులు ఉన్నారు. ఆడు గొడవ మనకెందుకండి? అది ఏదో 2 ముక్కలు చెప్పేయండి, ప్రార్థన చేసుకుందాం అనుకోకు నువ్వు. పునరా పొట్టోడు పొడుగోడు అంటే తెలిసాలంటే 2 నిలబెట్టాలి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో ప్రియులారా, ఇక్కడ జరుగుతున్న సంభవాలు, ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు పునరా నమ్మాలి, నమ్మిక ఉంచాలి. దేవునికి స్తోత్రం. ఎవరి మీద నమ్మిక ఉంచాలి? దేవుని పనిలో నమ్మకముగా ఉన్న పౌల మాటలు వినాలి, నమ్మాలి. దేవునికి స్తోత్రం. నమ్మితే నీ జీవితంలో అద్భుతాలు చూస్తావు. స్తోత్రం. నువ్వే గుంపులో ఉన్నావు? నమ్మేవారి గుంపులో ఉన్నావు, నమ్మని వారి గుంపులో ఉన్నావా? ఫాల్ యాంగ్సో నమ్మేవారి గుంపులో ఉన్నాడు. 8,000 సంఘం కట్టేకానంట ప్రభు రాత్రి దర్శనం చూపించాడట. యాంగ్సో అన్నాడు, ప్రభువా నీవు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి పన్నీకి సాల్దో అన్నాడట. పొద్దున్నేసి, ప్రభువా నేను అసలు రోగిష్ఠుడిని, శీతాకాలం బయటికి వెళ్ళటానికి ఉండదు, ఏదో నువ్వు ఆరోగ్యం ఇచ్చావు, ఉన్న ఉద్యోగం మానేసి నీ పనికి వచ్చాను. 8,000 లేదు, వెళ్ళు, నీ ప్రయాణం ఇంకా అద్భుతం జరుగుద్ది, ప్రయాణం చేయని చెప్పాడట. వెళ్ళి అక్కడ పని మొదలుపెట్టాక 40,000 మంది సంఘాన్ని దేవుడిచ్చాడు. స్తోత్రం చెప్పండి. ఎన్ని వేల మంది అండి? 40,000 మంది. ప్రభు చెప్పాడు, ఇది నీకు సాల్దో, నీ ఎడల నేను ఒక ప్రణాళిక కలిగి ఉన్నాను, ఇంకా పెద్ద పరిచయం ఇస్తున్నాను, బయలుదేరాను. ప్రభా ఇది కట్టడానికి ఎన్ని కష్టాలు పడ్డారు, వీళ్ళందరినీ పోగేయటానికి. లేదు ప్రయాణం. స్తోత్రం. ఈవేళ ప్రపంచములో ఫాల్ యాంగ్సో అంటే ఎరగని వ్యక్తి ఉండడు. ఫాల్ యాంగ్సో
సంఘం ఒక దినం 7 లక్షల మంది, ఈవేళ 10 నుంచి 12 లక్షల మంది. పిల్లరా, దానికి నమూనాగా ఓసన్న మినిస్ట్రీ ఈవేళ 13 నుంచి 15 లక్షల మంది సంఘస్థులు. పిల్లరా, దేవుని సన్నిధిలో హైదరాబాద్లో సతీష్ కుమార్ గారు పిల్లరా ఏదో 40-50 వేలు, 1,00,000 టైం, ఈవేళ లక్షల సంఖ్యలోకి మారిపోయింది ఆయన పరిచర్య. నా ప్రభుకి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో నీ పరిచర్య దేవుడు విస్తరించాలంటే ఆయన మాట నువ్వు నమ్మాలి. నమ్మే గుంపులోకి రా, విశ్వాసము గుంపులోకి రా, యథార్థమైన గుంపులోకి రా, యేసు నామాన్ని కలిగే గుంపులోకి రా, అద్భుతాలు జరుగుతున్న స్థలానికి రా, దీవెన గ్రౌండ్లో దీవెన కార్యాలు చూడటానికి రా, ఆ దీవెన కార్యాలు పట్టుకుని వెళ్ళటానికి రావడానికి ఇష్టపడో. శాంతిరాజు అనే వ్యక్తి భయంకర రుణాలు, నేను ఇదివరకు చెప్పాను, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. నమ్మాడు, రుణాలు తీర్చి పిల్లరా ఒక స్థితిలో నిలబెట్టాడు. ఒక స్థితి కాదు, అద్భుతమైన స్థితిలో. అలా చాలా కుటుంబాలు ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్లో వాళ్ళ సాక్ష్యాలు కూడా ఇస్తూ ఉన్నారు. ఇదిగో పిల్లలు బలహీనలైపోయి పిల్లరా కేవలం విశ్వాసం మీద ఆనుకొని వైద్యం, నాటు వైద్యం చేసుకుంటూ, లేకపోతే ప్రభుత్వ అధికారులు లైవ్లో చెప్తున్న మెడిసిన్స్, డాక్టర్ల సలహాలు తీసుకుని ఇంటి దగ్గర క్వాంటిటీ చేసుకుని ఇంటిలోనే ఉండి చక్కగా రికవర్ అయ్యే సాక్షులుగా వచ్చేసారు ఇవాళ. దేవునికి స్తోత్రం. ఇవాళ చాలా సాక్ష్యాలు లైవ్లో ఉన్నాయి. నేను ఇంకా బాగా స్థిరపడిగా సాక్ష్యం చెప్పండి అమ్మా. ఇంచేతండి, నమ్మేవారి గుంపులో నువ్వు ఉండాలి. స్తోత్రం. నమ్మేవారి గుంపు ఏంటో తెలుసా? లోకం కాదు, ఇంటికి వెళ్ళు. ఏ ఇంటికి? ఫెయిత్ హోమ్, దేవుని మందిరం, ప్రార్థనా ఇల్లు, ప్రార్థనా గృహం. నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి. అక్కడికి ఒక రోజు రావాలంటే ముందు దేవాలయం అని ఇంట్లోకి వెళ్ళు, మోకరించు, చేతులెత్తు, ప్రభు వైపు విజ్ఞాపన చేయి, ప్రభుతో సంభాషణ చేయటం మొదలుపెట్టు. ఏ గుంపు వారవు నీవు? ఏ గుంపులోకి నువ్వు చేరటానికి ఇష్టపడుతున్నావు? ఏ గుంపులో నువ్వు చేరటానికి ఇష్టపడుతున్నావు? ఏ గుంపులో నువ్వు దేవుని వైపు విజ్ఞాపన చేస్తున్నావు? ఏ గుంపులో నీవు ఉండాలని ఆశపడుతున్నావు? దేవుని యొక్క సన్నిధిలో పిల్లరా, అవిశ్వాసుల గుంప, విశ్వాసుల గుంప, పిల్లల అన్యుల గుంప, పరిశుద్ధుల గుంప. ఏ గుంపుకి సమీపంగా ఉంటాకి నువ్వు ఇష్టపడతావు? ఏ గుంపు కావాలని నువ్వు కోరుకుంటున్నావు? ఏ గుంపులో నువ్వు ఉంటే నువ్వు ఎత్తబడే గుంపుకి చేరుతావు? ఎగతాళి లేని గుంపు యేసయ్య గుంపు, కృప కలిగిన గుంపు, మహిమ కలిగిన గుంపులోకి చేరదామా? కొన్ని నిమిషాలు ప్రార్థన చేయాలని నేను ఆశపడుతున్నాను. ప్రభు వైపు మనం చేతులెత్తుదాం. గారడీ నమ్మలేని గుంపులో ఉన్నాడు. వాడ కెప్టెన్ నమ్మలేని గుంపులో ఉన్నాడు. వాడ కెప్టెన్ నమ్మలేని గుంపులో ఉన్నాడు. పౌలు నమ్ముతున్నాడు. నువ్వు కూడా ఏ గుంపులో ఉన్నావు? అక్కడ ఉన్న అధికారి నమ్ముతున్నాడు, విశ్వాసం ఉంచాడు. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే మాట నువ్వు నమ్మాలి. నమ్మే గుంపులోకి నువ్వు రావాలి. పరిపూర్ణమైన గుంపులోకి నువ్వు రావాలి. కృప కలిగిన దేవుని గుంపులోకి రావాలి. కార్యాలు చూడగలిగిన గుంపులోకి రావాలి. గుడ్డివాడిని కన్నులు తెరిసిన ఈయనే చనిపోయిన వాడిని బ్రతికించలేడా? లాజరు సమాధి దగ్గర వచ్చి కన్నీళ్లు కారుస్తున్నాడు నా ప్రభు. యాయీరు నమ్మిక మాత్రముంచు, నమ్మిక మాత్రముంచు. వస్త్రపు చెంగు పడుతున్న తల్లి నమ్మికతో వచ్చింది. వస్త్రపు చెంగు ముట్టితే నేను బాగుపడతాను. హాస్పిటల్లో ఉన్నావా? గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నావా? ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నావా? హాస్పిటల్లో చోటు లేదని కలవరం పడుతున్నావా? ఇంట్లోనే ఉన్నావా? ఎక్కడున్న విశ్వాసములో బలహీనుడు కాకు. ఓపికతో ఉండు. స్తోత్రం. కాళ్ళు చాలా లాగుతున్నాయి, నీ కాళ్ళ మీద చేతులు ఉంచుకో. గుండె స్పీడ్గా కొట్టుకుంటుంది, బలహీనంగా కొట్టుకుంటుంది. నీ గుండెల మీద చేతులు ఉంచుకుని, ప్రభువా నన్ను కనికరించవా, పరమ వైద్యుడా నాకు సహాయం చేయవా, నన్ను ఆదరించవా, నాకు తోడై ఉండవా, సహాయకుడా
ఎందరో కుటుంబాలు, ఎన్నో కుటుంబాలు, చంటి బిడ్డలు తగ్గిపోయిందని ఇంటికి వచ్చి మళ్ళీ నాయన ఏదో ఊపిరితిత్తులకు నాయన పంకస్ పడుతుంది అంటున్నారు, బ్లాక్ పంక్స్ పడుతుంది అంటున్నారు, నల్ల నల్ల మచ్చలు కనబడుతున్నాయి అంటున్నారు, కళ్ళు వాసిపోతున్నాయి. నాయనా ఒక్కసారి మీ హస్తం చాపయ్యా, దయగలిగిన తండ్రి చేయి పట్టుకుని నడిపించు. నీ చేయి చాపి స్వస్థతని నాయన మీ గాయపడిన హస్తాల్లో మాకు స్వస్థత దొరుకుద్దయ్యా. ఎవరున్నారయ్యా, ఎవరు సహాయం కొరకు వెళ్ళం? నాశనం అయిపోతున్న దినాల్లో తెలిసి తెలియక చీకటిలో బ్రతికిన మా బ్రతుకులు వెలుగులోకి తోడుకొచ్చాం. మోసపూరితమైన మా జీవితాలను విడిపించి జీవములోకి నడిపించిన వాడా అయ్యా, దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దు, దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దు, చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నీ పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, జారిపోకుండా. బలహీనమైపోతున్న జీవితాలు ఊరడింపజేసి ఆత్మను దయచేనే, నా చేయి పట్టుకో. కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచు, నా తోడు నీవేగా. కృంగిన వేళ ఓదార్పు ఏడ్చేడి చలిసిపోతాను, చెంపల గుండా నీరు కాదు. నీ బిడ్డల కొరక నీ పరిస్థితి, నీ కుటుంబ పరిస్థితులు కంట వెండిపోతుందా? కన్నీళ్లు జారటానికి ఓపిక లేదా? దేవా సహాయం చేయి అయ్యా. ఈ లోకము నాశనము నాశనము నాశనమనే వినబడుతుందయ్యా. మరణము మరణము మరణమే నిలబడుతుంది. రోగాలు రోగాలు రోగాలు, భయం భయం. అయ్యో బాబు, వేలు కాదు లక్షలు కాదు, ప్రపంచంలోనైనా ముఖ్యంగా ఇండియాలో కొన్ని లక్షల ప్రజలు చనిపోయారని వార్తలు చాలా నేను ఖండితంగా చెప్తున్నారు. అయినా నన్ను నా కుటుంబాన్ని చేపట్టుకు నడిపిస్తున్నది స్తోత్రం అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. అయ్యా, నన్ను నా కుటుంబాన్ని ఆదరిస్తున్నవాడా, నన్ను నా కుటుంబాన్ని పోషిస్తున్నవాడా, నా గృహానికి రక్తపానం నుంచి నడిపిస్తున్నవాడా, ఒకవేళ ఈ వైరస్ ప్రాబ్లం నీ కుటుంబానికి వచ్చి ఉండే, ధైర్యముగా ఉండు, నమ్మిక మాత్రం ఉంచు. లేవనెత్తగల దేవుడు, స్వస్థపరచగల సమర్థుడు, చేపట్టుకు నడిపించిన వాడు, కౌగిలించుకున్న వాడను నేనే, స్వస్థపరచిన వాడను నేనే. ఆదరించి 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 పోషించి సంరక్షించి శక్తినిచ్చే దేవుడు. ఆ మహాదేవుని వైపు చేతులెత్తు, ఆయన పాదాలు పట్టుకో, ఆయన సన్నిధిలో సాగిలపడు. మరింత దీవెన, మరింత కృప నీకును నీ కుటుంబాలకు తోడయుండునుగాక. ఏ గుంపులో ఉంటావు, ఏ గుంపులో ఉంటావు తీర్మానం చేసుకుంటావు. నమ్మిక ఉంచేవారి గుంపులో ఉంటావా, మళ్ళీ లోకంలో అపనమ్మకస్తుల గుంపులో ఉంటావా? కొంచెంసేపు నమ్మి కొంచెంసేపు నమ్మకుండా ఉంటావా? నులివేస్తుంది. లేదు లేదు లేదు, ఏదో ఒక స్థితికి రా, ఏదో ఒక శ్రేష్టమైన నిర్ణయానికి రా. ఎచ్చగా ఉండే స్థితి, నమ్మకం, నులివెచ్చని స్థితి, చల్లగా. ఏ స్థితికి, ఏ పరిస్థితిలోకి వస్తావు? రావటానికి ఇష్టపడు, చేతులెత్తడానికి ఇష్టపడు. నేను పేదోడిని, దరిద్ర రోగి, నాకు ఎవరు సహాయం చేస్తారండి? దేవుడు ఎవరో ఒక హస్తం చాపిలాగా నీకు సహాయం చేస్తాడు. ఎవరో ఒక హస్తం చాపి దేవుడికి సహాయం చేస్తాడు. ఎవరికొకరు భారం పెడతాడో, నువ్వు దేవుని వైపు సాగిలపడు, దేవుని సన్నిధిలో చేతులెత్తు, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయి, దేవుని బ్రతిమాలు, ఆయన దృష్టికి యోగ్యమైన వాడుగా ఉంటాకు ఆశపడు.
ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని రక్షించి తప్పించి అద్భుతం చేయగల సర్వశక్తిమంతుడు. అట్టి కృప కలిగిన దేవుని సన్నిధిలో సాగిలి పడదామా, సహాయం కోరుకుందామా, చేతులెత్తుదామా, ప్రార్థన విన్నపాలు ఆలకించిన దేవునికి స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మహిమ నీకే ప్రభా, మహిమ 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 నీకే, ఘనత నీకే ప్రభా, ఘనత 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 నీకే చెందును గాక. ఇంతవరకు లైవ్లో ఏకీభించిన కుటుంబాలన్నిటిని మీ కృపలో భద్రపరచండి. ఇంతవరకు ఎప్పుడు వినకపోతే ఈరోజు కొత్తగా వచ్చిన మరింత కనికరించి ధైర్యాన్ని ప్రభువా, లైవ్లో ప్రార్థన అవసరాలు కోరుకున్న బిడ్డలు మరింక ధైర్యపరచండి ప్రభా. సాక్ష్యాలు చెప్తున్న బిడ్డలు ధైర్యపరచండి ప్రభా. ప్రాంతాలు మీరు దర్శించండి. డాక్టర్ అమ్మ గారిని, డాక్టర్ల గారిని కూడా జ్ఞాపకం చేసుకో, నర్సు అమ్మల్ని, కంపౌండర్ని జ్ఞాపకం చేసుకో, నేను హాస్పిటల్లో పనిచేస్తున్న సిబ్బంది అంతా జ్ఞాపకం చేసుకో, ల్యాబ్లో రక్త పరీక్షలు చేస్తున్నవారు నాయన, ఈ ఆస్మా పరీక్షలు చేస్తున్నవారు, రకరకాల టెస్టులు చేస్తున్నవారు నీ కాపుదల ఉంచండి నాయన. 108 నడుపుతున్నవారు, 108లో ప్రభా సిబ్బందిగా పనిచేస్తున్నారు, 104 ఇంకా ప్రైవేటు ట్రావెల్స్ ప్రభువా, ఎమర్జెన్సీ ట్రావెల్స్ అన్నిటిలో సహాయం చేయండి, కృప చూపించండి ఆయన, ఆదరణ దయచేయండి. ఇదిగో ప్రభా, ఇంకా ఈ లైవ్ చూస్తున్న మీరందరికీ ఒక మనవి, ఇది ప్రార్థనా విన్నపాలు. మన సీఎం గారు, మన కలెక్టర్ గారు, మన ప్రాంతంలో ఉన్న పోలీసు వారు, రెవెన్యూ ఎలా చెప్తున్నారు, మరింత జాగ్రత్త కలిగి ప్రశాంతంగా ఉంటాకి ఇష్టపడదాం. ఆయన కృప మీకు తోడైండును గాక, మీకు నమ్మిక ఉంచును గాక, మీకు స్వస్థత ఉంచి చేయబట్టి నడిపించును గాక. అట్టి కృప మన కుటుంబాల్లో యేసు క్రీస్తు ప్రహస్తనామములో అనుగ్రహించబడును గాక. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశనాము సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంతనాం నాశనము అపజయము కలుగును గాక. యేసునామములో విజయం 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 కలుగును గాక. మళ్ళీ రేపు ఉదయకాలం తెల్లవారుజాం 5 గంటలకి అందరూ కనెక్ట్ అవుదాం, అందరితో కలిసి ఆనందిద్దాం, అందరూ సంతోషంగా ఉండాలని, ఆ సంతోషించే గుంపులో నేనుండాలని, అందరి కొరకు ప్రార్థన చేద్దాం, ఆ ప్రార్థించే వారిలో నేనుండాలని నువ్వు ఆశించు. అట్టి కృప మనందరికీ తోడై నడిపించును గాక. ప్రైజ్ ది లార్డ్.